లాస్ట్ క్లాస్లో మనము స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అని చెప్పి దాంట్లో డాక్యుమెంటేషన్ సెక్షను, ప్యాకేజ్ స్టేట్మెంటు, ఇంపోర్ట్ స్టేట్మెంటు, ఇంటర్ఫేస్ నేమ్ అని చెప్పి, క్లాస్ డెఫినిషన్స్, మెయిన్ ప్రోగ్రామ్ అనే దాన్ని చూసాం. దాంతోపాటు హౌ టు ఇంప్లిమెంట్ జావా ప్రోగ్రామ్ అని చెప్పి దాన్ని 2 టైప్స్గా డివైడ్ చేసాం. స్టాండ్ అలోన్ అప్లికేషన్, వెబ్ బేస్డ్ అప్లికేషన్ అని చూసాం. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్లో మళ్ళీ త్రీ వేస్గా మనం క్రియేట్ చేయడం చూసాం. హౌ టు క్రియేట్ జావా ప్రోగ్రామ్, హౌ టు కంపైల్ జావా ప్రోగ్రామ్, హౌ టు రన్ ద జావా ప్రోగ్రామ్ అని చెప్పి చూసాం అన్నమాట. దాంతోపాటే మనము నెక్స్ట్ టోకెన్స్ అనేదాన్ని చూసాం. టోకెన్ అంటే స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ ఈజ్ కాల్డ్ యాజ్ టోకెన్ అని చెప్పుకున్నాం. టోకెన్స్ని 5 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, లిటరల్స్, ఆపరేటర్స్, సపరేటర్స్ అని చెప్పి 5 టైప్స్ డిస్కస్ చేసాం. దాంతోపాటు జేవిఎం అని చెప్పి చూసాం అన్నమాట. జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్ అని చెప్పి చూసాం. జేవిఎంలో మనకి 2 రకాలు ఉన్నాయి. కంపైలర్, ఇంటర్ప్రిటర్ గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఇవాళ క్లాస్లో మనం చూస్తున్నది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో మాట్లాడుతున్నాం అన్నమాట. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే కనుక ప్రోగ్రామ్ జనరల్గా మనం ఏ ప్రోగ్రామ్ రాసినా ఫస్ట్ కంపైలేషన్ చేస్తాం. కంపైలేషన్ తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు మనం జనరల్గా అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఆ ప్రోగ్రామ్ రాసిన దాని ప్రకారంగా ఏం అవుట్పుట్ వస్తుందా అని చెప్పి మనం ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం మనకి జావాలో మనకి ఒక ఫీచర్ ఉందండి, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ద్వారా మనము ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. సో సమ్ టైమ్స్ ద ప్రోగ్రామర్ మే వాంట్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ టు యాక్ట్ అపాన్ ద ఇన్పుట్ ప్రొవైడెడ్ ద టైమ్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు మనం ఇన్పుట్ మనం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అనే దాని ద్వారా మనం ఇస్తున్నమాట. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అనేది జావాలో వన్ ఆఫ్ ద ఫీచర్. దీని ద్వారా మనం రన్ టైంలో వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. దేని ద్వారా వాల్యూస్ ఇస్తామంటే కనుక ఆర్క్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆర్క్స్ అంటే ఏంటంటే అని అన్నాం, ఆర్గ్యుమెంట్స్ అని అర్థం. స్ట్రింగ్ ఆర్క్స్ ఆఫ్ యారే అని ఇచ్చామండి. యారే ద్వారానే మనం వాల్యూస్ 1 by 1 ఇవ్వడం, పాస్ చేయడం జరుగుతుందన్నమాట. దీని ద్వారా రన్ టైంలో జావాసీ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అయినప్పుడు మనకి కంపైలేషన్ చేస్తుంది. సింటాక్స్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే బయటపడతాయి అన్నమాట. మనకి కంపైలేషన్ చేసినప్పుడు ఎర్రర్స్ ఏమి లేని పక్షంలో మనకి వెంటనే ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఇక్కడ లేదు. ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు మనంతా మనమే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశానండి. సింపుల్, జావా, ప్రోగ్రామ్ నేమ్, సింపుల్, డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ రోబస్ట్, సెక్యూర్ అని చెప్పి ఇచ్చానండి. సో ఇది నా మెయిన్ ప్రోగ్రామ్. ఏ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాడ్ చేసి ఉంటుందో ఇదే మెయిన్ ప్రోగ్రామ్. సో మెయిన్ ప్రోగ్రాంలో ఫర్ లూప్ ద్వారా రొటేషన్ అవుతున్నా. ఫర్ i = 0 ఇంటే ఆర్క్స్ డాట్ లెంత్ అని చెప్పి. ఆర్క్స్ అంటే నువ్వు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ రన్ టైంలో ఇస్తావో దాని యొక్క లెంత్ తీసుకుంటుంది మాట మనకి ఇక్కడ. సో టోటల్గా నేను ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చా, 1 2 3 4 4 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చానండి. 4 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినట్లు లెక్క. ఆర్క్స్ డాట్ లెంత్ అన్నట్టయితే ఇక్కడ 4 అన్నట్లు లెక్క. 0 నుంచి నేను ఇప్పుడు 3 దాకా వెళ్ళాలి, రొటేషన్ తిరుగుతూ వెళ్ళాలన్నమాట. ఫర్ లూప్ ద్వారా లూప్ తిరుగుతున్నాం. సో జావా ఈజ్ ఆర్క్స్ 0 అనేది పాస్ అవుతుంది. ఐ అనేది ఇక్కడ లూప్ ద్వారా తిరుగుతున్నాం కాబట్టి ఐ ఇనీషియల్గా వాల్యూ 0 అనేది తీసుకుంటాం అనమాట. ఆర్క్స్ ఆఫ్ 0 అని అనగానే సింపుల్ అనేది వస్తుందండి. ఆర్క్స్ డాట్ 1 మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు 1 అయింది. 1 <4 అన్న కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి జావా ఈజ్ ఆర్క్స్ 1 అనేది వస్తుంది. ఆర్క్స్ 1 అంటే డిస్ట్రిబ్యూటెడ్ వచ్చి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు 2 అయింది. 2 ఆర్క్స్ లెంత్ అన్న అంటే 2 <4 కండిషన్ సాటిస్ఫై అయింది. వెంటనే లోపలికి వచ్చాం. వెంటనే ఇప్పుడు ఆర్క్స్ ఆఫ్ 2లో ఎవరున్నారో అది వస్తుంది అన్నమాట. రాబస్ట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు వచ్చేసరికి 3 అయింది. 3 <4 కండిషన్ సాటిస్ఫై అయింది. లోపలికి వచ్చేసరికి సెక్యూర్ అనేది వచ్చి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా మనం ప్రోగ్రామ్ రన్ ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు జావా స్పేస్ కమాండ్ లైన్ ఆర్క్స్ అని చెప్పి స్పేస్ ఇచ్చి సింపుల్ స్పేస్ డిస్ట్రిబ్యూటెడ్ స్పేస్ రాబస్ట్ స్పేస్ సెక్యూర్ అని చెప్పి మనం ఎంటర్ క్లిక్ చేసినట్టయితే నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే జావా ఈజ్ సింపుల్, జావా ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, జావా ఈజ్ రాబస్ట్, జావా ఈజ్ సెక్యూర్ వచ్చి డిస్ప్లే అవుతుందండి. ఈ 4 ఆర్గ్యుమెంట్స్ రన్ టైంలో నేను లూప్ తిప్పుతూ వెళ్తున్నాం కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద్వారా మనకు అవుట్పుట్ ఈ జావా ఈజ్ సింపుల్, జావా ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, జావా ఈజ్ రాబస్ట్, జావా ఈజ్ సెక్యూర్ అని చెప్పి ఈ 4 ఆర్గ్యుమెంట్స్ వచ్చి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో రన్ టైంలో మనము జావా ఇంటర్ప్రిటేషన్ ద్వారా అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనంతా మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసేదాన్నే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటాం. ఇది కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్నే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటామండి. నెక్స్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం డేటా టైప్స్. డేటా టైప్ అంటే ఏంటండి అని అన్నాం. ప్రోగ్రామ్ మనం ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ ఏ టాస్క్ ఇచ్చినా ఆ టాస్క్లో ఏమేం కావాలని చెప్పే వాటిని వేరియబుల్స్ అంటాం. డైరెక్ట్గా వేరియబుల్స్ రాస్తే మనకి ఇక్కడ
ఉపయోగం లేదు. దాంతోపాటు కంపల్సరీ డేటా టైప్ రాసిన తర్వాత స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ రాయాలి. డిపెండ్స్ ఆన్ ద డేటా టైప్ ఓన్లీ ద వేరియబుల్ కెన్ అలొకేట్స్ ద మెమరీ. డేటా టైప్ ఆధారంగానే వేరియబుల్కి మెమరీ అనేది అలాట్మెంట్ అవుతుంది. డేటా టైప్ ఆధారంగా వేరియబుల్కి ఎటువంటి వాల్యూ ఇవ్వాలని సంగతి తెలుస్తుంది. డేటా టైప్ ఆధారంగా ఏ వేరియబుల్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఏ వేరియబుల్కి ఎంత సైజ్ వాల్యూ ఇవ్వాలని చెప్పి మనం మెన్షన్ చేయొచ్చు. సో డేటా టైప్ ఆధారంగా మన వేరియబుల్కి వాల్యూ ఇవ్వడమే కాకుండా ఆ వాల్యూ ఎటువంటి వాల్యూ ఇవ్వగలము, ఆ వాల్యూకి ఎంత రేంజ్ వాల్యూ ఇవ్వగలము అనేదాన్ని మనం చెప్పచ్చు. సో డేటా టైప్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. సో డేటా టైప్స్ని ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని చెప్పి 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ప్రిమిటివ్ డేటా టైప్ అన్నప్పుడు మళ్ళీ దీన్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. న్యూమరిక్ డేటా టైప్, నాన్ న్యూమరిక్ డేటా టైప్ అని. న్యూమరిక్ డేటా టైప్ అంటే నెంబర్తో సంబంధం ఉన్నది అని అర్థం. నాన్ న్యూమరిక్ డేటా టైప్ అంటే నెంబర్తో సంబంధం లేనిది అని అర్థం. న్యూమరిక్ డేటా టైప్ వచ్చేసరికి ఇంటిజర్ డేటా టైప్, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అని చెప్పి తీసుకున్నాం. ఇంటిజర్ డేటా టైప్ని యాక్చువల్గా 4 టైప్స్గా డివైడ్ చేసాం. బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్ కింద. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ కింద మనం 2 రకాలుగా డివైడ్ చేసాం, ఫ్లోటు, డబుల్ అని చెప్పి. నాన్ న్యూమరిక్ డేటా టైప్ అంటే క్యాటర్ డేటా టైప్ని, బూలియన్ డేటా టైప్ని మనం నాన్ న్యూమరిక్ డేటా టైప్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఏమొస్తాయంటే కనుక క్యాటర్ డేటా టైపు, బూలియన్ డేటా టైప్ వస్తుందండి. బూలియన్ డేటా టైప్ అనేది వస్తుందన్నమాట. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ మాత్రం నెంబర్తో సంబంధం లేనివి, అసలు ప్రిమిటివ్ డేటా టైప్ కాకుండా మిగతావి ఉన్నాయండి. అదే క్లాసెస్, ఇంటర్ఫేసెస్, యారేస్. ఇప్పుడు వీటిని 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నమాట మనం. దాంట్లో ఫస్ట్ వన్ అండి ఇంటిజర్ డేటా టైప్. ఇంటిజర్ డేటా టైప్ను మనము ఇంటిజర్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ హియర్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ పాయింట్ వాల్యూస్ని అలౌ చేయనివ్వదు. ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయగలము. ఇచ్చిన నెంబర్ని మనం 0 నుంచి 9 లోపల మనం ఎటువంటి నెంబర్ డిజిట్ అయినా మనం ఎంటర్ చేసుకోవచ్చు, కానీ పాయింట్ వాల్యూ అయ్యి ఉండకూడదు. ఇక్కడ ఇచ్చిన నెంబర్ మనకి ఇంటిజర్ డేటా టైప్ను మనం యాక్చువల్గా 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్ అని చెప్పి. ఇంటిజర్ అనేదానికి మనకి ఇక్కడ బైట్ వస్తుందన్నమాట. ఫస్ట్ వన్ బైట్, సెకండ్ వన్ షార్ట్, థర్డ్ వన్ ఇంటూ, ఫోర్త్ వన్ లాంగ్ అండి. ఇంటిజర్నే మనం 4 టైప్స్గా డివైడ్ చేసాం. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. బైట్ అంటే ఏంటంటే అన్నాం, ఇట్ ఆక్యుపైస్ ఓన్లీ 1 byte ఆఫ్ మెమరీ. ఇట్స్ రేంజ్ ఈస్ -128 to 127. అంటే మనం బైట్ అనేది బైట్ ఏ అని ఇచ్చినట్టయితే ఏకి 1 byte ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది. దానికి వాల్యూ మనం ఎంత ఇవ్వగలం అన్నట్టయితే -128 నుంచి 127 దాకా మన వాల్యూ ఇచ్చే అవకాశం మనకు ఉంది. షార్ట్ ఇట్స్ ఆక్యుపైస్ 2 bytes ఆఫ్ మెమరీ. ఇట్స్ రేంజ్ ఈస్ -32,768 to 32,767. అంటే మనం షార్ట్ ఏ అని అన్నట్టయితే ఏకి 2 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది. ఏకి ఇచ్చే వాల్యూ -32,768 నుంచి 32,767 లోపల వాల్యూ ఎంటర్ చేసే అవకాశం మనకు ఉంది. అదే మనం కనుక ఇంట్ అని తీసుకున్నాం అనుకోండి, ఇంటికి వచ్చేసరికి 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుందండి. 4 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవడమే కాకుండా దాని రేంజ్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎంటర్ చేయగలం అన్నట్టయితే -2147483648 2147483647 10 digit నెంబర్ ఎంటర్ చేసే అవకాశం ఉంది. డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ హియర్. ఇట్స్ రేంజ్ ఈస్ -2147483648 to 2147483647. ఇంట్ ఏ అని అన్నట్టయితే ఏకి 4 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది. ఏకి ఇచ్చే వాల్యూ -2147483648 నుంచి 2147483647 దాకా వాల్యూ ఎంటర్ చేసుకోవచ్చు. లాంగ్ వచ్చేసరికి 8 bytes ఆఫ్ మెమరీ అండి. లాంగ్ వచ్చేసరికి 8 bytes ఆఫ్ మెమరీ. ఇట్స్ రేంజ్ ఈస్ -2 to the power of 63 to 2 to the power of 63 - 1. -2 to the power of 63 నుంచి 2 to the power of 63 - 1 దాకా మనం వాల్యూ ఎంటర్ చేసుకోవచ్చు. లాంగ్ ఏ కనుక ఇచ్చినట్టయితే ఏకి ఇచ్చే వాల్యూ ఏకి 8 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది. ఏకి ఇచ్చే వాల్యూ -2 to the power of 63 నుంచి 2 to the power of 63 - 1 దాకా మనం వాల్యూ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఇంటిజర్ ఎక్కడ వేటిల్లో కూడా డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్. డెసిమల్ పాయింట్ వాల్యూస్ని ఇక్కడ అలౌ చేయనివ్వదు. బైట్ 1 byte, ఇట్ ఆక్యుపైస్ ఓన్లీ 1 byte ఆఫ్ మెమరీ. ఇట్స్ రేంజ్ ఈస్ -128 to 127. షార్ట్ 2 bytes, ఇట్స్ రేంజ్ ఈస్ -32,768 to 32,767. ఇంటిజర్ ఇట్ ఆక్యుపైస్ 4 bytes ఆఫ్ మెమరీ. ఇట్స్ రేంజ్ ఈస్ -2147483648 to 2147483647. లాంగ్ ఇట్ ఆక్యుపైస్ 8 bytes ఆఫ్ మెమరీ. ఇట్స్ రేంజ్ ఈస్ -2 to the power of 63 to 2 to the power of 63 - 1. సో నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్తున్నామండి ఫ్లోటింగ్ డేటా టైప్ అండి. ఫ్లోటింగ్నే మనం రియల్ నెంబర్స్ అంటామండి. ఫ్లోటింగ్ నెంబర్స్ అన్నా, రియల్ నెంబర్స్ అన్నా, సింగిల్ ప్రిసిషన్ వాల్యూ అన్నా ఒకటే. ఫ్లోటింగ్ని మనం యాక్చువల్గా 2 రకాలుగా డివైడ్ చేసాం. ఫ్లోటు,
డబల్. సో ఫ్లోటింగ్ నెంబర్స్ అన్నప్పుడు మనకి విత్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ అలౌడ్ హియర్. ఇంటిజర్ అయితే వితౌట్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ అని అన్నాం. ఫ్లోటింగ్ వచ్చేసరికి విత్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఇక్కడ అలౌ చేయనివ్వాలి. ఫ్లోట్ అనేది దీన్ని 2 రకాలుగా డివైడ్ చేసాం, ఫ్లోటు డబల్ అని చెప్పి. ఫ్లోట్ అంటే కనుక ఫ్లోట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సింగిల్ ప్రెసిషన్ వాల్యూ, డబల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డబల్ ప్రెసిషన్ వాల్యూ. సో ఇక్కడ ఫ్లోట్కి వచ్చేసరికి 4 bytes ఆఫ్ మెమరీ అలౌ చేస్తుంది అన్నమాట. ఇట్ ఆక్యుపైస్ 4 bytes ఆఫ్ మెమరీ. ఇట్స్ రేంజ్ ఈజ్ -3.4E382 3.4E38. బిఫోర్ ఈ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాంటిసా పార్ట్, ఆఫ్టర్ ఈ పార్ట్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ పార్ట్. ఈ కంటే ముందున్న దాన్ని మనం మ్యాంటిసా పార్ట్ అంటాం, ఈ తర్వాత వచ్చేదాన్ని ఎక్స్పోనెన్షియల్ పార్ట్ అంటాము. డబల్కి వచ్చేసరికి ఇట్ ఆక్యుపైస్ 8 bytes ఆఫ్ మెమరీ. ఇట్స్ రేంజ్ ఈస్ -1.7E382 1.7E308. -1.7E308 నుంచి 1.7E308 లోపల వాల్యూ ఎంటర్ చేసుకోవచ్చు. డబల్ ఏ అని అన్నట్టయితే డబల్కి వచ్చేసరికి డబల్ ప్రెసిషన్ వాల్యూ కాబట్టి పాయింట్ వాల్యూస్ ఇక్కడ ఎలా చేయనిస్తాము. ఇట్స్ రేంజ్ ఈజ్ -1.7E308 to 1.7E308. డిఫాల్ట్ వాల్యూ మనం కనుక ఫ్లోట్ ఏ అని అన్నాం, ఏకి ఏం వాల్యూ అసైన్ చేయలేదనుకోండి, డిఫాల్ట్గా మనకి ఫ్లోట్కి వచ్చేసరికి 0.0F తీసుకుంటుందండి. అదే డబల్కి మన డిఫాల్ట్ వాల్యూ మనం ఏమి డబల్ ఏ అని ఇచ్చి ఏకి ఏం వాల్యూ అసైన్ చేయలేదనుకోండి 0.0D తీసుకుంటుందండి. అంటే మనం ఫ్లోట్ ఏ అని ఇచ్చి ఏకి ఏం వాల్యూ అసైన్ చేయకపోతే 0.0F తీసుకుంటుంది ఫ్లోట్కి అయితే. డబల్కి అయితే మాత్రం డబల్ ఏ అని ఇచ్చి ఏకి ఏం వాల్యూ అసైన్ చేయకపోతే ఏకి వాల్యూ ఇనీషియల్గా 0.0D తీసుకుంటుంది అన్నమాట. దీని ఇనీషియల్ వాల్యూస్ అంటన్నమాట. ఫ్లోట్కి అయితే 0.0F, డబల్కి అయితే 0.0D అనే వాల్యూ తీసుకుంటుంది అన్నమాట. దీన్నే ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అంటాం. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అన్నా, సింగిల్ ప్రెసిషన్ వాల్యూ అన్నా, రియల్ నెంబర్స్ అన్నా ఒకటే. ఇట్స్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 types, ఫ్లోట్ డేటా టైప్, డబల్ డేటా టైప్. ఫ్లోట్ అంటే కనుక ఇట్ ఆక్యుపైస్ 4 bytes ఆఫ్ మెమరీ. ఇట్స్ రేంజ్ ఈస్ -3.4E38 to 3.4E38. డబల్ ఇట్ ఆక్యుపైస్ 8 bytes ఆఫ్ మెమరీ. ఇట్స్ రేంజ్ ఈస్ -1.7E308 to 1.7E308. డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. డిఫాల్ట్గా మనం ఫ్లోట్కి ఏం వాల్యూ చెప్పకపోతే 0.0F తీసుకుంటుంది. డబల్కి మనం ఏం వాల్యూ ఇనిషియేట్ చేయకపోతే 0.0D తీసుకుంటుంది. నెక్స్ట్ వస్తున్నాం క్యారెక్టర్ డేటా టైప్ అండి. క్యారెక్టర్ డేటా టైప్ అంటే దీన్నే నాన్ న్యూమరిక్ డేటా టైప్ అండి. నెంబర్తో సంబంధం లేని దాన్నే మనం క్యారెక్టర్ డేటా టైప్ అంటాము. క్యారెక్టర్కి వచ్చేసరికి మనం యాక్చువల్గా సి లాంగ్వేజ్లో అయితే క్యారెక్టర్కి ఓన్లీ 1 byte ఆఫ్ మెమరీ అండి. సి లాంగ్వేజ్లో క్యారెక్టర్కి ఆస్కీ కోడ్ సపోర్ట్ చేస్తుందండి. జావాకి వచ్చేసరికి క్యారెక్టర్కి 2 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటామండి. జావాకి వచ్చేసరికి క్యారెక్టర్కి 2 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఇట్స్ ఆక్యుపైస్ 2 bytes ఆఫ్ మెమరీ. ఇట్ ఆక్యుపైస్ 2 bytes ఆఫ్ మెమరీ. ఇట్స్ రేంజ్ ఈస్ ఇట్స్ రేంజ్ ఈస్ -65,535 65,535 to -65,536. క్యారెక్టర్కి వచ్చి 2 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటాం. విత్ ఇన్ ద సింగిల్ కోట్స్లో ఏ క్యారెక్టర్ని ఇచ్చుకోవచ్చు. అది క్యాపిటల్ ఏ అయినా, స్మాల్ ఏ అయినా, న్యూమరిక్ డిజిట్ అయినా, స్పెషల్ సింబల్ అయినా విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ లోపల చెప్పుకుంటాము. విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ లోపల ఇవ్వాలి. ఇట్ ఆక్యుపైస్ 2 bytes ఆఫ్ మెమరీ. క్యారెక్టర్కి వస్తే నాన్ న్యూమరిక్ డేటా టైప్ అంటాము. ఇట్ ఆక్యుపైస్ 2 bytes ఆఫ్ మెమరీ. యూనికోడ్ క్యారెక్టర్ సపోర్ట్ చేస్తుందండి. యూనికోడ్ క్యారెక్టర్ సపోర్ట్ చేస్తుంది. యూనికోడ్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్సల్ క్యారెక్టర్ కోడ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 16 లాంగ్వేజెస్ ఇక్కడ సపోర్ట్ చేస్తాయండి. 16 లాంగ్వేజెస్ మనకి ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. 16 లాంగ్వేజెస్ ఇక్కడ సపోర్ట్ చేస్తాయి. ఇట్స్ రేంజ్ ఈస్ -65,535 to 65,536 క్యారెక్టర్స్ మనం ఎంటర్ చేసే అవకాశం ఉంది. బై డిఫాల్ట్ వాల్యూ మనం కనుక CH అని చెప్పామనుకోండి, CHకి ఏం వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, /U000 తీసుకుంటుందండి. /U000 అనేది డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది అన్నమాట. మనం CH అని చెప్పి క్యారెక్టర్కి వాల్యూ కనుక అసైన్ చేయకపోతే /U000 అనే దాన్ని తీసుకుంటుంది అన్నమాట. బూలియన్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అర్థం. మనం కనుక బూలియన్ ఏ అని ఇచ్చాను అనుకోండి, ఏకి వాల్యూ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఫాల్స్ అనేది ఉన్నట్టు లెక్క. ఏలో ఏకి వాల్యూ ఏం చెప్పబోతే కనుక బై డిఫాల్ట్ ఫాల్స్ అనే దాన్ని తీసుకుంటుంది మాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తే మాత్రమే ట్రూ అనే దాన్ని తీసుకుంటుంది. అయితే మనం ఇక్కడ ఇచ్చేది
ట్రూ అన్న ఇవ్వచ్చు, లేకపోతే ఫాల్స్ అన్న ఇవ్వచ్చు. బై డిఫాల్ట్ మాత్రం ఏకి ఇచ్చే వాల్యూ మాత్రం ఫాల్స్ అనే దాన్ని తీసుకుంటుంది. ఇట్ ఆక్యుపైస్ ఓన్లీ 1 byte ఆఫ్ మెమరీ. ఆ 1 byte ఆఫ్ మెమరీలోనే మనం ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పడం జరుగుతుంది. బూలియన్ అనేది దేని పర్పస్కి వాడతాం అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పే పర్పస్లోనే బూలియన్ అనే దాన్ని వాడటం జరుగుతుంది. క్యాటర్ని బూలియన్ మనం నాన్ న్యూమరిక్ డేటా టైప్ అంటాము. నెంబర్తో సంబంధం లేని వాటినే మనం క్యాటర్ని బూలియన్ని నాన్ న్యూమరిక్ డేటా టైప్ అంటాం. క్యాటర్కి వచ్చేసరికి 2 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది, బూలియన్ వచ్చేసరికి 1 byte ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. క్యాటర్కి వచ్చేసరికి రేంజ్ -65,535 to 65,536 క్యాటర్స్ ఎంటర్ చేసుకోవచ్చు. యూనివర్సల్ క్యాటర్ కోడ్ సపోర్ట్ చేస్తుంది. 16 లాంగ్వేజెస్ మొత్తం సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ బై డిఫాల్ట్ వాల్యూ /U000 అనే దాన్ని తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ బూలియన్ అయితే మాత్రం బై డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ అనేది తీసుకుంటుంది. అయితే ట్రూ అన్న ఇవ్వచ్చు, లేకపోతే ఫాల్స్ అన్న ఇవ్వచ్చు. ఇట్ ఆక్యుపైస్ ఓన్లీ 1 byte ఆఫ్ మెమరీ. నెక్స్ట్ వస్తున్నామండి ప్రైమరీ డేటా టైప్స్, నాన్ ప్రైమరీ డేటా టైప్ అని చెప్తున్నాం. నాన్ ప్రైమరీ డేటా టైప్ గురించి చెప్తున్నాం అన్నమాట. దాన్ని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. క్లాసెస్, ఇంటర్ఫేసెస్, యారేస్ అని చెప్పి. క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఆర్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్. అంటే క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ అనమాట. వన్స్ ద క్లాస్ ఈజ్ క్రియేటెడ్ ఇట్ విల్ క్రియేట్స్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. క్లాస్ అంటే ఏంటంటే కనుక డేటాను మరియు మెథడు కలిసి ఉన్న దాన్నే డేటా మరియు మెథడ్స్ కలిసి ఉన్న దాన్నే క్లాస్ నేమ్ అని రాసుకుంటాం. క్లాస్ నేమ్ అనే దాన్ని మనం ఐడెంటిఫైయర్ అంటాం. క్లాస్ నేమ్ అనే దాన్ని ఐడెంటిఫైయర్ అంటాం. క్లాస్ ఈజ్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఆర్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్. మరి ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ లుక్స్ లైక్ ఏ క్లాస్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ క్లాస్. ఇంటర్ఫేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైనల్ వేరియబుల్స్ అండ్ abstract methods. Final variables is nothing but the value cannot be changed. Abstract methods is nothing but the method can be declared. These methods can be implemented within the subclasses only. Interface looks like a class but it is not a class. Interface is a collection of final variables and abstract methods. Final variables is nothing but the value cannot be changed. Enter the program. Abstract methods is nothing but these methods can be implemented within the subclasses only. యారే అనేది మనకి యాక్చువల్గా సి లాంగ్వేజ్లో ఉన్న కాన్సెప్టే, కానీ ఇక్కడ యారే మాత్రము రాసే పద్ధతి వేరేగా ఉంటుంది. యారే అంటే ఏంటి? యారే ఈజ్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్ టు స్టోర్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్. సేమ్ యారేలో మనకి 1 dimensional యారే, 2 dimensional యారే అలా ఉన్నట్టుగా ఇక్కడ కూడా మనకి జావాకి వచ్చేసరికి 1 dimensional యారే, 2 dimensional యారే ఉన్నాయి. 1 dimensional యారేని మనము సింగిల్ డైమెన్షనల్ యారే అంటాము. కాకపోతే రాసే పద్ధతికి అక్కడిక్కడ మారుతుంది. సి లాంగ్వేజ్లో మనం ఇలా రాస్తాం, ఇంట్ ఏ ఆఫ్ అని చెప్పి 10 అని చెప్పి మెన్షన్ చేస్తాం. దీన్నే మనం జావాకి వచ్చి ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. ఇంట్ ఏ యారే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అన్నమాట. 10 అని చెప్పి చెప్తాం అన్నమాట. ఈ విధంగా రాస్తాం జావాలో. సి లాంగ్వేజ్లో ఈ విధంగా రాసినట్టయితే జావాలో ఈ మొదటి పద్ధతి రాసుకోవచ్చు, రెండో పద్ధతిలోనూ రాసుకోవచ్చు. జావాలో రెండో పద్ధతి, మొదటి పద్ధతి, 2 పద్ధతిలోనూ రాసుకోవచ్చు అన్నమాట. దీన్ని సింగిల్ డైమెన్షనల్ యారే అయితే ఇలా చెప్తాం. మరి డబల్ డైమెన్షనల్ యారే అయితే ఇలా ఇస్తాము. ఇంట్ ఏ ఆఫ్ 10 అని చెప్తాం. జనరల్గా జావాలోకి వచ్చేసరికి ఇంట్ ఏ ఆఫ్ 10 అని చెప్తాం. అదే జావాకి వచ్చేసరికి ఇంట్ ఏ యారే రోస్ యారే కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 10 అని మెన్షన్ చేస్తాం. 10 అని మెన్షన్ చేస్తాం. సెమీకాలం ఇవ్వాలి చివర్లో. ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది మనకి. దేంట్లో జావాలోకి వచ్చేసరికి 2 dimensional యారేకి వచ్చేసరికి యారే ఈజ్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్ టు స్టోర్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్. యారే క్యాన్ బి డివైడ్ ఇంటూ 2 types, సింగిల్ డైమెన్షనల్ యారే ఆర్ 1 dimensional యారే. సెకండ్ వన్ డబల్ డైమెన్షనల్ యారే ఆర్ 2 dimensional యారే. సింగిల్ డైమెన్షనల్ యారే అయితే మనం సి లాంగ్వేజ్లో రిప్రజెంట్ చేస్తాం. జావాకి వచ్చేసరికి 2 విధాలుగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇంట్ ఏ యారే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 10 అని చెప్తాం. న్యూ అనేది టు క్రియేట్ ఏ మెమరీ. ఎవరికి ఏకి మెమరీ అలాట్మెంట్ చేయడానికి న్యూ అనే దాన్ని వాడటం జరుగుతుంది ఇక్కడ. ఇది సింగిల్ డైమెన్షనల్ యారేలో మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. డబల్ డైమెన్షనల్ యారే అయితే మనం సి లాంగ్వేజ్లో అయితే ఇలా రాస్తాం. జావాలోకి వచ్చేసరికి 2 పద్ధతుల్లో రాసుకోవచ్చు. ఇంట్ ఏ 10 అన్నా చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంట్ ఏ అంటే యారే సెకండ్ వన్ యారే అని అన్నాం. ఇది రోస్కి, ఇది కాలమ్స్కి. ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 10 అని చెప్పాం. మొదటి దానికి రోస్కి 10 bytes ఆఫ్ మెమరీ, సెకండ్ వన్కి కాలమ్స్కి 10 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అయినట్లు లెక్క. సో టోటల్గా ఇక్కడ మనకి 10 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ చేసినట్లుగా దీన్నే మనం 2 dimensional యారే అంటాం.
దీన్నే మనం ఇప్పటిదాకా చెప్పుకుందాన్ని మనం డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకోవడం జరిగిందన్నమాట. దీని మీద ఇప్పుడు ప్రోగ్రామ్ అనే దాన్ని చూడబోతున్నాం. సో ఇక్కడ ప్రోగ్రామ్ మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని చెప్పాం. సో డేటా టైప్స్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ రాస్తున్నమాట. దాని మీద ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నమాట. ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని ఎందుకన్నా ఉంటే కనుక మన ప్రోగ్రాంలో జనరల్గా సి లాంగ్వేజ్ అయితే స్కాన్ఆఫ్ ద్వారా మనం రీడ్ చేస్తామండి. జావాలో అటువంటి స్కాన్ఆఫ్ అనే దాని బదులుగా మనకి ఇక్కడ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ వచ్చిందండి. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ మనం కనుక వాడాలి అన్నట్టయితే ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని చెప్పాలి. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అనేది ప్యాకేజ్ నేమ్. ఐఓ అనే ప్యాకేజ్లో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ ఉంది. ఐఓ అనే ప్యాకేజ్లో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఉంది కాబట్టి డేటా ఇన్పుట్ స్ట్రీమ్ మన ప్రోగ్రాంలో వాడుతున్నాం కాబట్టి పైన ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని వాడాలి. ఇంపోర్ట్ అంటే మన దగ్గరికి రమ్మని అర్థం. ఐఓ అనే ప్యాకేజ్లో స్టార్ అంటే ఏంటి, అన్ని క్లాసెస్ రమ్మని అర్థం. ఐఓ అనేది ప్యాకేజ్ నేమ్ అవుతుంది. జావాలో ఉన్న ఐఓ అనే ప్యాకేజ్లో ఉన్న అన్ని క్లాసెస్ నా ప్రోగ్రాంలోకి రండి అని చెప్పడానికి ఇది వాడింది అన్నమాట. మనం క్లాస్ డెమో రీడ్ అని చెప్పాం. ఏ క్లాసులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాడ్ చేసి ఉంటుందో అదే మెయిన్ ప్రోగ్రామ్. ఏ క్లాసుకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉండి ఆ క్లాస్కి మనం నేమ్ ఏమి ఇస్తామో ఈ పేరుతోనే మనం సేవ్ చేయాలి, ఈ నేమ్తోనే మనం సేవ్ చేయాలి, ఈ పేరుతోనే కంపైలేషన్ చేయాలి, ఈ పేరుతోనే ఇంటర్ప్రిటేషన్ చేయాలి. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పక్కన మనం త్రోస్ ఎక్సెప్షన్ అని చెప్పాం. రన్ టైంలో మనకి ఏమన్నా ఇన్పుట్ సంబంధించిన ఎర్రర్స్ కానీ అవుట్పుట్ సంబంధించిన ఎర్రర్స్ కానీ వచ్చినట్టయితే రైజ్ అవ్వమని చెప్పేదాన్ని త్రోస్ ఎక్సెప్షన్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ సిస్టమ్ డాట్ ఇన్ అని చెప్పానండి. మనం రాసేప్పుడు రన్ టైంలో వాల్యూస్ రీడ్ చేయాలంటే రెండు పద్ధతిలో రీడ్ చేయాలి. ఇది మొదటి పద్ధతిలో రీడ్ చేసే పద్ధతిలో మనం వాడే క్లాస్ మాట. ఇది డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది క్లాసు, ఇన్ అనేది ఆబ్జెక్టు, న్యూ అనేది మెమరీ క్రియేట్ చేస్తుంది. ఎవరికి ఇన్నికి మెమరీ క్రియేట్ చేస్తుంది అనమాట. పక్కన డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే దాన్ని పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటాము. సిస్టమ్ డాట్ ఇన్ అంటే కనుక ఇన్పుట్ పంపిస్తున్నాను అర్థం మాట. సిస్టమ్ డాట్ ఇన్ సిస్టమ్ డాట్ అవుట్ అని చెప్పి రెండు ఉన్నాయి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద్వారా మనం ఇస్తున్నాం. అవుట్ అనేది ఇక్కడ మెథడ్ అవుట్పుట్ చూపించమని అర్థం. ఇన్ అంటే ఇన్పుట్ తీసుకోమని అర్థం. సో ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ ఇంటిజర్ వాల్యూ అని వస్తుంది అన్నమాట. ఎంటర్ ఇంటిజర్ వాల్యూ అని వస్తుంది. ఎప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు జావా స్పేస్ డెమో రీడ్ అని అనగానే ఎంటర్ ఇంటిజర్ వాల్యూ అని వస్తుంది. అప్పుడు నేను ఇన్ డాట్ రీడ్ లైన్ ద్వారా, ఎందుకు ఇన్ డాట్ రీడ్ లైన్ వాడానంటే కనుక డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాసులో వన్ ఆఫ్ ద మెథడ్ రీడ్ లైన్. ఇన్ డాట్ రీడ్ లైన్ అన్నప్పుడు మనం రన్ టైంలో వాల్యూ ఇస్తున్నాం. ఇచ్చిన వాల్యూని బలవంతంగా ఇంటిజర్లో మార్చమని అర్థం. ఇంటిజర్ డాట్ పార్సింట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే నువ్వు ఇచ్చిన వాల్యూ పొరపాటున పాయింట్లలో ఇస్తామేమో, ఆ ఇచ్చిన పాయింట్ వాల్యూని ఇంటిజర్లో బలవంతంగా మార్చి ఏ అనే వేరియబుల్లో కూర్చోబెట్టమని అర్థం అన్నమాట. ఏ అనే వేరియబుల్లో ప్లేస్ చేయమని అర్థం. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూని ఇంటిజర్తో ఇక్కడ ఇన్ డాట్ రీడ్ లైన్ ద్వారా నేను 12 అనే వాల్యూ ఇచ్చా. ఆ 12 అనే వాల్యూ ఏ లేదు దాంట్లో ప్లేస్ అయింది మాట. ఇప్పుడు నెక్స్ట్ ఎంటర్ ఫ్లోట్ వాల్యూ అని ఉంది. ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ ఇంటిజర్ వాల్యూ అన్నప్పుడు నేను 12 అని ఇచ్చాను. 12 అనే వాల్యూ ఏ కేస్ అయింది. నెక్స్ట్ ఎంటర్ ఫ్లోట్ వాల్యూ అని ఉంది. మళ్ళీ ఇన్ డాట్ రీడ్ లైన్ ద్వారా నేను వాల్యూ ఇచ్చాయి. ఇచ్చిన దాన్ని పాయింట్లలో మార్చుకుంటుంది. పాయింట్లలో మార్చుకోవడానికి ఫ్లోట్ డాట్ పార్స్ ఫ్లోట్ అని తీసుకున్నాం. బీలోకి వాల్యూ ఇస్తున్నా. నేను 6.5 అనే వాల్యూ ఇచ్చా. అంటే ఇచ్చిన వాల్యూని ఫ్లోట్లో మార్చుకుని బి అనే వేరియబుల్లో ప్లేస్ అయింది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎంటర్ ఏ స్ట్రింగ్ వాల్యూ అని ఉంది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఎంటర్ ఇంటిజర్ వాల్యూ అన్నప్పుడు నేను ఏకి 12 అనే వాల్యూ ఇచ్చాను. ఎంటర్ ఫ్లోట్ వాల్యూ అన్నప్పుడు బీకి 6.5 అనే వాల్యూ అసైన్ చేశాను. ఎంటర్ స్ట్రింగ్ అన్నప్పుడు నేను ఇప్పుడు స్ట్రింగ్ రాస్తున్నా. ఇన్ డాట్ రీడ్ లైన్ ద్వారా నేను స్ట్రింగ్ రాస్తున్నా అన్నమాట. రామ అనే దాన్ని రాశాను అనమాట. స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకోవాలి యాజ్ స్ట్రింగ్ అని అర్థం. స్ట్రింగ్ డేటా టైపే ఉంది జావాలోకి వచ్చేసరికి. సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ డేటా టైప్ లేదు. జావాకి వచ్చేసరికి స్ట్రింగ్ డేటా టైప్ ఉన్నది. మనకి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపి చెప్పిందానే స్ట్రింగ్ అని చెప్తాం అన్నమాట. మనం స్ట్రింగ్ డేటా టైప్ ద్వారా మనకి ఇచ్చిన స్ట్రింగ్ ఏది ఉందో, రాసింది ఏది ఉందో దాన్ని సిలోకి అసైన్ చేయమని అర్థం అన్నమాట. సి ఇప్పుడు నేను రామా అని రాశా అంటే ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు రామా అనేది అసైన్ అయ్యేట్లు లెక్క. సో ఇప్పుడు ఈ మూడింటిని నేను డిస్ప్లే చేస్తున్నా. సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ అనేది ఏం చేస్తుందంటే ఎల్ఎన్ అంటే న్యూ లైన్ అని అర్థం. నెక్స్ట్ లైన్లో ఇంటిజర్ వాల్యూ 12 వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను మళ్ళీ నెక్స్ట్ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ ద్వారా డిస్ప్లే అవుతుంది. ఫ్లోటింగ్ వాల్యూ 6.5 అనే వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ లైన్లో మళ్ళీ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ ద్వారా అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. స్ట్రింగ్ వాల్యూ రామా వచ్చి డిస్ప్లే అవుతుంది. ఈ ఇచ్చిన 3 వాల్యూస్ వచ్చి మనకి సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ ద్వారా నేను చెప్పిన డిస్ప్లే చేసిన ప్రకారంగా వస్తాయన్నమాట. ఇక్కడ ఇంటిజర్ వాల్యూ ప్లస్ అంటే ఇక్కడ కన్కాటనేషన్ ఆపరేటర్ అని అర్థం. ఇంటిజర్ వాల్యూ అని డబల్ కోర్స్లో వచ్చిన తర్వాత ఏకిచ్చిన కోలన్ తర్వాత ఇమీడియట్గా ఏకిచ్చిన వాల్యూ ఏది ఉందో ఆ వాల్యూ దీనికి ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేయమని అర్థం అన్నమాట. ప్లస్ అంటే ఇది కలుపుకొని ఏలో ఉన్న వాల్యూ వచ్చి చూపించమని అర్థం. ఫ్లోట్ వాల్యూ
బీలో ఉన్న వాల్యూ ఏది ఉందో ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేయమని అర్థం. ప్లస్ వచ్చి నీకు అవుట్పుట్లో డిస్ప్లే అవ్వదు. ప్లస్ అనేదాన్ని ఇక్కడ కన్కాటినేషన్ ఆపరేటర్ కింద వాడతాం. ఫ్లోట్ వాల్యూ కోలన్ 6.5 స్ట్రింగ్ వాల్యూ కోలన్ రామ అని వచ్చి డిస్ప్లే అవుతుంది. ప్లస్ అనేది ఎక్కడ నీకు అవుట్పుట్లో డిస్ప్లే అవ్వదు. ప్లస్ అనేదాన్ని కన్కాటినేషన్ ఆపరేటర్ కింద మనం వాడుతున్నాము. ఈ విధంగా మనకి ఇంటిజర్ వాల్యూ 12, ఫ్లోట్ వాల్యూ 6.5, స్ట్రింగ్ వాల్యూ రామ అనేది వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట మనకి అవుట్పుట్. డేటా టైప్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ప్రోగ్రామ్ చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ నెక్స్ట్ అండి కాన్స్టెంట్ అనేది ఆ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. కాన్స్టెంట్ అంటే ఏంటంటే అన్నాం, కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ కెనాట్ బీ చేంజ్ ఎంటర్ ద ప్రోగ్రామ్. గతంలో లిటరల్స్ అనే దాన్ని డిస్కస్ చేసాం. లిటరల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లిటరల్. కాన్స్టెంట్ వాల్యూ కెనాట్ బీ చేంజ్ ఎంటర్ ద ప్రోగ్రామ్. వన్స్ ఒకసారి వేరియబుల్కి వాల్యూ కనుక అసైన్ చేసినట్టయితే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడా మారదు. దోస్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్. ద వాల్యూ కెనాట్ బీ చేంజ్ ఎంటర్ ద ప్రోగ్రామ్. దోస్ ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్. కాన్స్టెంట్స్ క్యాన్ బి డివైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. సో సెవరల్ టైప్స్ అని చెప్పుకున్నాం అన్నమాట. దాంట్లో ఇంటిజర్ కాన్స్టెంట్ అంటే ఏంటి చెప్పుకుంటున్నాం. ఇంటిజర్ కాన్స్టెంట్ అంటే ఏంటి? ఇంటిజర్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఇచ్చిన వాల్యూ ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ మనం అసైన్ చేసుకోవచ్చు. అంటే ఇచ్చే నెంబర్ మనం పాజిటివ్ వాల్యూస్ అని ఇవ్వచ్చు, లేకపోతే నెగిటివ్ వాల్యూస్ అని ఉండొచ్చు. కానీ డెసిమల్ పాయింట్ వాల్యూ మాత్రం అయి ఉండకూడదు. ఇంటిజర్ కాన్స్టెంట్స్లో అయితే పాజిటివ్ వాల్యూస్ అన్న ఉండొచ్చు, లేకపోతే నెగిటివ్ వాల్యూస్ అన్న ఉండొచ్చు, కానీ వితౌట్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ అయ్యి ఉండాలి. ఇంటిజర్నే మనం 3 రకాలుగా డివైడ్ చేసాం. డెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్, ఆక్టా ఇంటిజర్ కాన్స్టెంట్, హెక్సా డెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్ అని చెప్పి. డెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్ అంటే ఏంటి? డెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్ అంటే కనుక అయితే పాజిటివ్ వాల్యూస్ అని ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూస్ అని ఉండొచ్చు, డెసిమల్ పాయింట్ వాల్యూస్ మాత్రం అయ్యి ఉండకూడదు. డెసిమల్ వాల్యూస్ మాత్రం అయ్యి ఉండకూడదు, డెసిమల్ పాయింట్ వాల్యూస్ మాత్రం అయ్యి ఉండకూడదు. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే అన్నాం -12, 65 ఇలాంటి నెంబర్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ 65.4 అనేది మాత్రం మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఇంటిజర్ కాన్స్టెంట్ కాబట్టి. -12 యాక్సెప్టెడ్, 65 యాక్సెప్టెడ్, కానీ 65.54 మాత్రం మనం ఇక్కడ ఎంటర్ చేయకూడదు. ఎందుకంటే ఇది పాయింట్ వాల్యూలో ఉంది కాబట్టి. వితౌట్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయగలము. అయితే నెంబర్ అనేది మైనస్ నెగిటివ్లో అని ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూస్ అని ఉండొచ్చు. ఎంత పెద్ద ఇంటిజర్ కాబట్టి 10 డిజిట్ నెంబర్ రాసుకునే అవకాశం మనకు ఉన్నది. 10 డిజిట్ నెంబర్ రాసుకునే అవకాశం ఉంది. మనం ఇచ్చే నెంబర్ 0 to 9 నెంబర్ అయ్యి ఉండొచ్చు. నువ్వు ఇచ్చే నెంబర్ ఏమై ఉండొచ్చు, డిజిట్స్ ఏమై ఉండొచ్చు అంటే 0 to 9 లోపల ఏ డిజిట్ అయినా కానీ నువ్వు రాసుకోవచ్చు. 10 డిజిట్ నెంబర్ రాసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటిజర్కి రేంజ్ ఎంత? -2147483648 2147483647 కాబట్టి మనం ఇచ్చే నెంబర్ 0 to 9 లోపల డిజిట్ నెంబర్ 0 to 9 లోపల ఏ డిజిట్ అన్నా అడగవచ్చు. విత్ ఇన్ ద రేంజ్ లోపల రాసుకోవాలి. అయితే పాజిటివ్ వాల్యూస్ అయినా ఉండాలి, లేకపోతే నెగిటివ్ వాల్యూస్ అయినా ఉండాలి. పాయింట్ వాల్యూ మాత్రం కాకూడదు. డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ హియర్. మరి ఆక్టా ఇంటిజర్ కాన్స్టెంట్ అంటే ఏంటి? ఆక్టా ఈజ్ నథింగ్ బట్ బేస్ 8 అని అర్థం. ఆక్టా అంటే బేస్ 8 అని అర్థం. అంటే మనం ఇచ్చే నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇవ్వచ్చు? 0 నుంచి 7 లోపలే నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. 0 నుంచి 7 లోపలే ఎంటర్ చేసుకోవచ్చు. మరి ఇది ఆక్టా నెంబర్ అని చెప్పి మనం అలా డినోట్ చేస్తాం. నెంబర్ ముందర క్యాపిటల్ ఓ కానీ స్మాల్ ఓ కానీ రాసుకుంటాం. నెంబర్ ముందర క్యాపిటల్ ఓ కానీ స్మాల్ ఓ కానీ రాసుకోవచ్చు. 642 ఇది ఆక్టా నెంబరు, 624 ఇది ఆక్టా నెంబరే. అలా అని మనం ఇలా ఇది మాత్రం నాట్ అలౌడ్. 649 నాట్ అలౌడ్. ఎందుకంటే ఇది ఆక్టా నెంబర్ కాబట్టి మనం ఇచ్చే నెంబర్ ఏమి ఉండాలి? 0 నుంచి 7 లోపలే ఉండాలి. 0 నుంచి 7 లోపల ఉండాలి. ఎందుకంటే ఆక్టా ఈజ్ నథింగ్ బట్ బేస్ 8 అని అర్థం. 0 నుంచి 7 లోపల రాయాలి ఏ డిజిట్ అయినా కానీ. ఆక్టా అని చెప్పి మనం అలా రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ ఓ కానీ స్మాల్ ఓ కానీ నెంబర్ ముందర రాయాలి. నెంబర్ ముందర నేను క్యాపిటల్ ఓ కానీ స్మాల్ ఓ కానీ రాసుకోవచ్చు. ఇచ్చే నెంబర్ అనేది 0 నుంచి 7 లోపల రిప్రజెంట్ అవ్వాలి ఏ డిజిట్ అయినా కానీ. 642 0 నుంచి 7 లోపల ఉంది. ఇక్కడ 0 నుంచి 7 లోపల ఉంది. 624 అనే నెంబరు 0 నుంచి ఇక్కడ 7 లోపల లేదు, ఇంకా ఎక్కువ ఉంది. అందుకని ఇది ఆక్టా నెంబర్కి కన్సిడర్ అవ్వదు. అలా చెప్పుకోవచ్చు మాట. నెక్స్ట్ వస్తున్నాం హెక్సా డెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్. హెక్సా డెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్ అంటే బేస్ 16 అని అర్థం. బేస్ 16 అర్థం. మనం ఇచ్చే నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇవ్వాలంటే 0 నుంచి 15 దాకా నెంబర్స్ ఎంటర్ చేసుకోవచ్చు. 0 నుంచి 15 లోపల 0 to 9 ఏమైనా నెంబర్తో రిప్రజెంట్ చేస్తే 10 నుంచి 15 దాకా మాత్రము ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. క్యాపిటల్ ఏ నుంచి ఎఫ్ దాకా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. క్యాపిటల్ ఏ నుంచి ఎఫ్ దాకా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఇచ్చేది ఇది హెక్సా డెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్ అని చెప్పి నీకు ఎలా తెలుస్తుందంటే కనుక నెంబర్ ముందర క్యాపిటల్ ఓఎక్స్ కానీ స్మాల్ ఓఎక్స్ కానీ జోడించుకోవచ్చు.
నెంబర్ ముందర క్యాపిటల్ ఓఎక్స్ కానీ స్మాల్ ఓఎక్స్ కానీ రాసినట్టయితే ఇది హెక్సాడెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంటే అవుతుంది. ఇదిగోండి ఎగ్జాంపుల్ తీసుకున్నా, OX 9 AB అని చెప్పా. అంటే మనం ఇక్కడ ఏ అంటే యాక్చువల్గా 10 అని అర్థం, బి అంటే 11 అని అర్థం. కానీ అందుకని మనకి ఇక్కడ 10, 11, 12, 13, 14, 15 అని రాయకూడదు. దాని బదులుగా ABCDEF అని మాత్రమే చెప్పాలి. 10 అంటే క్యాపిటల్ ఏ అని అర్థం, 11 అంటే క్యాపిటల్ బి అని అర్థం, 12 అంటే క్యాపిటల్ సి అని అర్థం, 13 అంటే క్యాపిటల్ డి అని అర్థం. అలా 10, 11, 12, 13, 14, 15 బదులుగా క్యాపిటల్ ABCDF అనే దాన్ని చెప్పి రాయాలి. 10, 11, 12, 14, 15 అనే నెంబర్స్ రాయకూడదు. ఆ ప్లేస్లో మనం ABCDFతో రిప్రజెంట్ చేస్తాము. 0 to 9 నెంబర్తో రిప్రజెంట్ చేస్తే 10 నుంచి 15 దాకా మాత్రము ABCDFతో చెప్పడం జరుగుతుంది. అందుకని ఎక్కడన్నా మనం 10, 11, 12, 13, 14, 15 కనుక రాసినట్టయితే ఆ ప్లేస్లో ABCDలతో చెప్పాలి. OX 9 AB అని చెప్పా, OX CDE అని చెప్పా, యాక్సెప్టెడ్. ఇలా మనం రాసుకోవచ్చు అన్నమాట. దీన్నే హెక్సాడెసిమల్ నెంబర్ అన్నాం. హెక్సాడెసిమల్ నెంబర్ని మనం బేస్ 16తో రిప్రజెంట్ చేస్తాము. 0 నుంచి 15 లోపల నెంబర్ ఇవ్వాలి. ఇచ్చే నెంబర్ అనేది 0 to 15 లోపల ఇచ్చే నెంబర్ని మనం 0 to 9 నెంబర్తో రిప్రజెంట్ చేస్తే 10 నుంచి 15 దాకా మాత్రం క్యాపిటల్ ABCDFతో రిప్రజెంట్ చేస్తాము. ఎక్కడైనా 10 నుంచి 15 లోపల రాసేటప్పుడు 10 నుంచి 15 దాకా నెంబర్ బదులుగా మనం ABCDFతో చెప్పడం జరుగుతుంది. ఇది హెక్సాడెసిమల్ అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేస్తూ ఉంటే కనుక నెంబర్ ముందర క్యాపిటల్ OXని కానీ స్మాల్ OX కానీ రాసుకోవచ్చు. నెంబర్ ముందర స్మాల్ OX కానీ క్యాపిటల్ OX రాసినట్టయితే ఇది హెక్సాడెసిమల్ నెంబర్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయగలము. నెక్స్ట్ రియల్ కాన్స్టెంట్స్ అండి. రియల్ కాన్స్టెంట్స్ అన్నా, సింగిల్ ప్రెసిషన్ కాన్స్టెంట్ అన్నా, ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్ అన్నా ఒకటే. దీన్ని మనం రియల్ కాన్స్టెంట్స్ ఈజ్ నథింగ్ బట్ విత్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ ఆర్ యాక్సెప్టెడ్. అంటే అయితే నెంబర్ అనేది నెగిటివ్ వాల్యూస్ అని ఉండొచ్చు, లేకపోతే పాజిటివ్ వాల్యూస్ అని ఉండొచ్చు, కానీ విత్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ అయి ఉండాలి. డెసిమల్ పాయింట్ వాల్యూస్ యాక్సెప్టెడ్. అయితే నెంబర్ అనేది 0 to 9 లోపల నెంబర్ రాసుకోవచ్చు. అది ఖచ్చితంగా పాయింట్ వాల్యూస్ అయి ఉండాలి. అయితే నెగిటివ్ వాల్యూస్ అని ఉండొచ్చు, లేకపోతే పాజిటివ్ వాల్యూస్ అని అయి ఉండొచ్చు. దీన్నే రియల్ కాన్స్టెంట్స్ అంటాం. వీటిని 2 రకాలుగా డివైడ్ చేసామండి, విత్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ, వితౌట్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అని చెప్పి. విత్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అంటే మాత్రము నెంబర్తో పాటు ఈని కలిపి చెప్పుకోవచ్చండి. పాయింట్ వాల్యూతో పాటు ఈని కలిపి చెప్పేదాన్నే -2.3 అని చెప్పానండి. అంటే విత్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. -1.7E302 అని చెప్పాను అనుకోండి, ఇది విత్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అండి. నెంబర్తో పాటు ఈని కలిపి చెప్పేదాన్నే విత్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అంటాము. నెంబర్ కంటే ఇక్కడ ఈ కంటే ముందర దాన్ని మ్యాంటిసా పార్ట్ అంటాము, ఈ తర్వాత వచ్చేదాన్ని ఎక్స్పోనెన్షియల్ పార్ట్ అంటాము. నెంబర్తో పాటు ఈని కలిపి చెప్పేదాన్నే విత్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అంటాము. వితౌట్ ఎక్స్పోనెన్షియల్ నొటేషన్ అంటే కనుక నెంబర్తో పాటు మనం ఈని కలిపి చెప్పకుండా ఉంటే దాన్ని వితౌట్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అంటామండి. -1.743 ఇక్కడెక్కడా కూడా ఈని కలిపి చెప్పాలా. అలానే 2.43 అని చెప్పాను. సో ఇది కూడా వితౌట్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. అంటే కనుక పాయింట్ వాల్యూతో పాటు ఈని కలపకుండా చెప్తే కనుక వితౌట్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. పాయింట్ వాల్యూతో పాటు ఈని కలిపి చెప్పేదాన్నే విత్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అవుతుంది. రియల్ కాన్స్టెంట్స్ క్యాన్ బి డివైడ్ ఇంటూ 2 types. డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ అలౌడ్ హియర్. అయితే నెగిటివ్ వాల్యూస్ అని ఉండొచ్చు, లేకపోతే పాజిటివ్ వాల్యూస్ అని ఉండొచ్చు. ఇచ్చే నెంబర్ 0 నుంచి 9 లోపల నెంబర్స్ అయి ఉండొచ్చు. అది ఖచ్చితంగా పాయింట్ వాల్యూస్ అయి ఉండాలి. దీన్ని 2 రకాలుగా డివైడ్ చేసాం, విత్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ, వితౌట్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. పాయింట్ వాల్యూతో పాటు ఈని కలిపి చెప్పేదాన్నే విత్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అంటాము. పాయింట్ వాల్యూతో పాటు ఈని కలపకుండా చెప్పేదాన్నే వితౌట్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అంటాము. నెక్స్ట్ అండి క్యారెక్టర్ కాన్స్టెంట్ అండి. క్యారెక్టర్ కాన్స్టెంట్ కనుక దీన్నే మనం నాన్ న్యూమరిక్ డేటా టైప్ అంటామండి. నాన్ న్యూమరిక్ డేటా టైప్ అంటే కనుక నెంబర్తో సంబంధం లేనిది అని అర్థం అన్నమాట. దాన్నే క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటాం. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అనే దాన్ని జనరల్గా క్యారెక్టర్కి వచ్చేసరికి జావాకి వచ్చేసరికి 2 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుందని చెప్పుకున్నాం. దాని క్యారెక్టర్కి వచ్చేసరికి మనం ఏ క్యారెక్టర్ ఇవ్వాలన్నా కానీ విత్ ఇన్ ద సింగిల్ కోడ్స్లో చెప్పాలండి. ఏ క్యారెక్టర్ నువ్వు రాయాలన్నా విత్ ఇన్ ద సింగిల్ కోడ్స్లో చెప్పాలి. అది అప్పర్ కేస్ క్యారెక్టర్స్ అయినా, లోయర్ కేస్ క్యారెక్టర్ అయినా, న్యూమరిక్ డిజిట్ అయినా, స్పెషల్ సింబల్ అయినా, ఏదైనా కానీ విత్ ఇన్ ద సింగిల్ కోడ్స్లో చెప్పేదాన్ని క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటాము. క్యారెక్టర్కి ఇక్కడ 2 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది. బై డిఫాల్ట్ నేను క్యారెక్టర్కి ఏం వాల్యూ చెప్పకపోతే /U00 తీసుకుంటుంది. క్యారెక్టర్ యొక్క రేంజ్ యాక్చువల్గా -65,535 నుంచి 65,000
535 దాకా 65,535 దాకా మనం ఎంటర్ చేస్తాం. 65,535 దాకా ఎంటర్ చేసుకునే అవకాశం మనకు ఉంది. విత్ ఇన్ ద సింగిల్ కోట్స్లో ఏ క్యారెక్టర్ నువ్వు రాసుకోవచ్చు. అది అప్పర్ కేస్ క్యారెక్టర్స్ అయినా, లోయర్ కేస్ క్యారెక్టర్స్ అయినా, న్యూమరిక్ డిజిట్స్ అయినా, స్పెషల్ సింబల్స్ అయినా విత్ ఇన్ ద సింగిల్ కోట్స్లో చెప్తే అది క్యారెక్టర్ కాన్స్టెంటే. క్యారెక్టర్ కాన్స్టెంటే మనం నాన్ న్యూమరిక్ కాన్స్టెంట్స్ అంటాము. నెంబర్తో సంబంధం లేనిది. మనం ఏం చెప్పకపోతే బై డిఫాల్ట్ మాత్రం /U00 తీసుకుంటుంది. నెక్స్ట్ క్యారెక్టర్ కాన్స్టెంట్ కాకుండా నెక్స్ట్ది స్ట్రింగ్ కాన్స్టెంట్ అండి. స్ట్రింగ్ అంటే ఏంటంటే కనుక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకోవాలి స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ని మనం విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో చెప్పాలండి. విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో మెన్షన్ చేస్తే కనుక అది స్ట్రింగ్ అనే అవుతుంది. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకోవాలి స్ట్రింగ్ అంటాము. ఏ స్ట్రింగ్ అయినా కానీ మనము విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో రాయాలి. ఏ స్ట్రింగ్ అయినా కానీ మనం దేంట్లో రాయాలి? విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో రాయాలన్నమాట. విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో రాసినట్టయితే అది స్ట్రింగే. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకోవాలి యాజ్ స్ట్రింగ్. కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకోవాలి యాజ్ స్ట్రింగ్. స్ట్రింగ్ డేటా టైపే ఉంది జావాలోకి వచ్చేసరికి. డబుల్ కోట్స్లో మనం మెన్షన్ చేయాలి ఏదైనా కానీ. క్యారెక్టర్ యారే తీసుకోవాలి యాజ్ స్ట్రింగ్. సో ఇక్కడ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపి చెప్పేదానే మనం స్ట్రింగ్ అంటాము. స్ట్రింగ్ని మనం విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో రాయాలి. ఏ స్ట్రింగ్ అయినా కానీ స్ట్రింగ్ రాసిన తర్వాత దాన్ని డబుల్ కోట్స్లో మెన్షన్ చేసినట్టయితే అది స్ట్రింగ్ కాన్స్టెంట్ అవుతుంది. స్ట్రింగ్ కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, /క్యారెక్టర్స్. /క్యారెక్టర్స్ అన్న ఎస్కేప్ సీక్వెన్షియల్ క్యారెక్టర్స్ అన్న ఒకటే. ఎస్కేప్ సీక్వెన్షియల్ క్యారెక్టర్స్ అన్న ఒకటే. ఎస్కేప్ సీక్వెన్షియల్ క్యారెక్టర్స్ అన్న ఒకటే. /క్యారెక్టర్స్ అన్న ఎస్కేప్ సీక్వెన్షియల్ క్యారెక్టర్స్ అన్న ఒకటే. ఇవి ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ఉన్నాయి. ఆ సి లాంగ్వేజ్లో ఉన్న /క్యారెక్టర్స్ మనం ఇక్కడ కూడా వాడతాం. ఎక్కడ యూజ్ చేస్తాం? ఓన్లీ అవుట్పుట్ స్టేట్మెంట్లో మాత్రం వీటిని వాడటం జరుగుతుందన్నమాట. system.out.println ద్వారా మన అవుట్పుట్ డిస్ప్లే చేసేప్పుడు ఏ విధంగా రావాలి, ఏ విధంగా నాకు ఫార్మేట్ రావాలని చెప్పేదాన్ని ఎస్కేప్ సీక్వెన్షియల్ క్యారెక్టర్ ద్వారా మనం చెప్పచ్చు. దాంట్లో మొదటిది /b బ్యాక్ స్పేస్ అంటామండి. బ్యాక్ స్పేస్ /t ట్యాబ్ స్పేస్ అంటే మనకి ట్యాబ్ స్పేస్. /t కనుక నువ్వు system.printlnలో /t కనుక ఇచ్చినట్టయితే అవుట్పుట్ వచ్చేప్పుడు కొంచెం పక్కకు జరిగి అప్పుడు అవుట్పుట్ డిస్ప్లే అవుతుందండి. ఎందుకంటే ట్యాబ్ స్పేస్ అంత స్పేస్ మనకు ప్రొవైడ్ చేసి అప్పుడు నాకు అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. /n న్యూ లైన్ మన అవుట్పుట్ డిస్ప్లే చేసేప్పుడు జనరల్గా మనం system.out.println అంటే ln అంటే న్యూ లైన్ అని అర్థం. system.out.print అని చెప్తే కనుక న్యూ లైన్ అని కాదని అర్థం. దాంట్లో /n కనుక ఇచ్చినట్టయితే ఒక లైన్ స్పేస్ వచ్చి ఒక లైన్ తర్వాత మనకు అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. /n అంటే న్యూ లైన్, కొత్త లైన్లో వచ్చి డిస్ప్లే చేయమని అర్థం. అంటే వచ్చే అవుట్పుట్ ఆ ప్లేస్లో కాకుండా నెక్స్ట్ లైన్లోకి వచ్చి డిస్ప్లే చేయమని చెప్పడానికి /n అనే దాన్ని వాడతాము. /r క్యారేజ్ రిటర్న్స్ సింగిల్ కోట్స్ డబల్ కోట్స్ అంటే డబల్ కోట్స్ ఇచ్చినట్టయితే మనం అవుట్పుట్ డిస్ప్లే చేసేప్పుడు డబల్ కోట్స్లో మనం రాసింది ఏది ఉందో యాజ్డీస్గా వచ్చి డిస్ప్లే అవుతుందండి. జనరల్గా మనం system.printlnలో ఏ మ్యాటర్ రాసినా డబల్ కోట్స్లో రాస్తాం. కానీ అవుట్పుట్ డిస్ప్లే చేసేప్పుడు డబల్ కోట్స్లో వచ్చి మ్యాటర్ డిస్ప్లే అవ్వదండి. system.out.printlnతో పాటే డబల్ కోట్స్ కనుక ఇచ్చి దాన్ని మనం అవుట్పుట్ రాసేసి మొత్తం ఏమనుకుంటున్నాం ఆ మ్యాటర్ అంతా రాసిన తర్వాత మళ్ళీ డబల్ కోట్స్ అని చెప్పి డబల్ కోట్స్ ఇలా ఇచ్చినట్టయితే అవుట్పుట్ అనేది మనకి వచ్చే అవుట్పుట్ మాత్రం ఇందులో ఏ మ్యాటర్ రాసామో అది యాజ్ ఈజ్గా డబల్ కోట్స్లో వచ్చి డిస్ప్లే అవుతుంది. వీటినే మనం /క్యారెక్టర్స్ అంటాం. క్వశ్చన్ మార్క్ వచ్చి డిస్ప్లే అవుతుందండి. క్వశ్చన్ మార్క్ ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో మనకు అవుట్పుట్ డిస్ప్లే చేసేప్పుడు క్వశ్చన్ మార్క్ నాకు డిస్ప్లే అవ్వాలంటే క్వశ్చన్ మార్క్ అనే దాన్ని వాడతాం. వీటినే /క్యారెక్టర్స్ అంటాం. ఓన్లీ అవుట్పుట్ స్టేట్మెంట్లో మాత్రం వీటిని వాడటం జరుగుతుంది. /b బ్యాక్ స్పేస్ /t ట్యాబ్ స్పేస్ /n న్యూ లైన్ /r క్యారేజ్ రిటర్న్ /సింగిల్ కోట్స్ /డబుల్ కోట్స్ /క్వశ్చన్ మార్క్ డబుల్ స్లాష్ అంటే కనుక డబుల్ స్లాష్ వస్తుంది అన్నమాట. మనకు అవుట్పుట్ వచ్చేప్పుడు /మార్క్ వస్తుంది. ఇలా /సింబల్ వచ్చి అవుట్పుట్ డిస్ప్లే అవుతుందన్నమాట. వీటిని /క్యారెక్టర్స్ని మన మరో పేరే ఎస్కేప్ సీక్వెన్షియల్ క్యారెక్టర్స్ అనేది ఓన్లీ system.out.printlnలో మాత్రమే వీటిని మనం వాడటం అనేది జరుగుతుంది. వీటిని అన్నింటినీ మనం /క్యారెక్టర్స్ అంటాం. వాటిని ఎస్కేప్ సీక్వెన్షియల్ క్యారెక్టర్స్ అంటాం. అవుట్పుట్ వచ్చేప్పుడు నాకు ఏ విధంగా రావాలి, ఏ ఫార్మేట్లో రావాలని చెప్పి దీని ద్వారా మనం చెప్పచ్చు. ఇక్కడికి కాన్స్టెంట్స్ అనే టాపిక్ చెప్పుకోవడం అనేది అయిందండి మనకి. నెక్స్ట్ వస్తున్నాం వేరియబుల్ అంటే ఏంటి చెప్తున్నాం అన్నమాట. వేరియబుల్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ మనకి ఇచ్చిన టాస్క్ ఏది ఉందో, ప్రోగ్రామ్ అన్నా టాస్క్ అన్నా ఒకటే. మనకి టాస్క్ అన్నా ప్రాబ్లం అన్నా ప్రోగ్రామ్ అన్నా ఒకటే. మనకి ఇచ్చిన టాస్క్ ఏది ఉందో ఆ టాస్క్లో ఏమేం కావాలని చెప్పే వాటినే వేరియబుల్స్ అంటాం.
ఈ వేరియబుల్స్ అనేది డైరెక్ట్గా మనం ఏబి అని చెప్తే మనకి ఎర్రర్స్ వస్తాయండి, 2 ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఏబి అనేది ఏంటిది, అసలు ఏంటిది అని తెలియకుండా. దాంతోపాటు మనం కంపల్సరీ ఏం చేయాలంటే డేటా టైప్ రాసిన తర్వాత మాత్రమే వేరియబుల్ నేమ్ రాయడం జరుగుతుంది. సో అందుకని డిపెండ్స్ అపాన్ ద డేటా టైప్ ఓన్లీ ద వేరియబుల్ క్యాన్ అలొకేట్స్ ద మెమరీ. ఇంటి ఏ కామా బి అని చెప్పి సెమికాలం ఇచ్చాం. సో ఇక్కడ ఏకి 4 bytes ఆఫ్ మెమరీ, బికి 4 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది. ఏ ఉండడానికి 4 bytes ఆఫ్ మెమరీ, బి ఉండడానికి 4 bytes ఆఫ్ మెమరీ అలాట్ అవుతుంది. ఫ్లోట్ సి అని అన్నాం అనుకోండి, సికి 4 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది. కానీ ఇచ్చే వాల్యూ పాయింట్ వాల్యూ అయి ఉండాలి. అది రేంజ్, ఆ పాయింట్ వాల్యూ ఎంత వాల్యూ ఇవ్వగలం అంటే కనుక -3.4e 382 3.4e 38 లోపల మనం వాల్యూ ఇచ్చుకునే అవకాశం ఉంది. ఫ్లోట్ సి కనుక ఇచ్చినట్టయితే సికి ఇచ్చే వాల్యూ మనం -3.4e38 నుంచి 3.4e38 లోపల వాల్యూ ఎంటర్ చేసుకోవచ్చు. డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. ఇట్ ఆక్యుపైస్ 4 bytes ఆఫ్ మెమరీ. సో డిపెండ్స్ అపాన్ ద డేటా టైప్ ఓన్లీ ద వేరియబుల్ క్యాన్ అలొకేట్స్ ద మెమరీ. వేరియబుల్స్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ని ఇప్పుడు 1 by 1 చూడబోతున్నాం. ఏ వేరియబుల్ నేమ్ మనం రాస్తున్నా అప్పర్ కేస్ క్యారెక్టర్స్ కానీ, లోయర్ కేస్ క్యారెక్టర్స్ కానీ, న్యూమరిక్ డిజిట్స్ కానీ, స్పెషల్ సింబల్ $_ కానీ కలిపేసి రాసుకోవచ్చు. వేరియబుల్ నేమ్ మొదటి పాయింట్ మళ్ళీ ఒకసారి వేరియబుల్ నేమ్ రాసేప్పుడు రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ 1 by 1 డిస్కస్ చేయబోతున్నాం. మొదటి రూలు, వేరియబుల్ నేమ్ రాస్తున్నప్పుడు అప్పర్ కేస్ క్యారెక్టర్స్ కానీ, లోయర్ కేస్ క్యారెక్టర్స్ కానీ, న్యూమరిక్ డిజిట్స్ కానీ, స్పెషల్ సింబల్ $_ కానీ కలిపేసి రాసుకోవచ్చు. సెకండ్ పాయింట్, స్టార్టింగ్ లెటర్ మాత్రం న్యూమరిక్ డిజిట్ అయి ఉండకూడదు. వేరియబుల్ నేమ్ రాసినప్పుడు స్టార్టింగ్ లెటర్ మాత్రం న్యూమరిక్ డిజిట్ అయి ఉండకూడదు. ఎగ్జాంపుల్ 1 1 2 3 రామ, ఇది వేరియబుల్ నేమే, కానీ ముందర న్యూమరిక్ డిజిట్తో స్టార్ట్ చేశా కాబట్టి ఇది ఎర్రర్, ఇది వేరియబుల్ నేమ్ అవ్వదు. అదే ఆర్ 1 2 3 అని ఇచ్చామనుకోండి, ఇది వేరియబుల్ నేమ్ అవుతుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ లెటర్ క్యారెక్టర్తో మొదలెట్టాం కాబట్టి. స్టార్టింగ్ డిజిట్ కంపల్సరీ న్యూమరిక్ డిజిట్ అయ్యి ఉండకూడదు. అంటే స్టార్టింగ్ వేరియబుల్ నేమ్ రాసేప్పుడు మొట్టమొదటి క్యారెక్టర్ మాత్రం న్యూమరిక్ డిజిట్ అయ్యి ఉండకూడదు. థర్డ్ పాయింట్ అండి, వేరియబుల్ నేమ్ రాసినప్పుడు అప్పర్ కేసుని ఒక రకంగా, లోయర్ కేసు ఒక రకంగా ట్రీట్ చేస్తాం. దాన్నే మనం కేస్ సెన్సిటివ్ అంటాము. అప్పర్ కేసుని ఒక రకంగా, లోయర్ కేసుని ఒక రకంగా ట్రీట్ చేస్తాం. ఇదిగో వేరియబుల్ నేమ్ రామా అని రాశా, ఇదే వేరియబుల్ మీరు ఇలా రాశారు, ఇది ఇంకో వేరియబుల్ నేమ్ అవుతుంది. ఇదే నేమ్ ఇంకో రాశా, రామా RAMA రాసేచ్చా. జనరల్గా మనకి 3 పేర్లు ఒకటే అని మనకు తెలుసు. కానీ అదేమనుకుంటుందంటే ఇది అప్పర్ కేసులో వచ్చాక ఇది ఒక వేరియబుల్ నేమ్ అనుకుంటుంది, ఇది లోయర్ కేసులో వచ్చాక ఇది 2వ వేరియబుల్ నేమ్ అనుకుంటుంది, ఇది అప్పర్ కేసు లోయర్ కేసు కలిపి రాసా ఇది 3వ వేరియబుల్ నేమ్ అనుకుంటుంది. 3 వేరే వేరియబుల్ నేమ్స్ అనుకుంటుంది మాట. అది దాన్నే మనం కేస్ సెన్సిటివ్ అంటాం. అప్పర్ కేసుని ఒక రకంగా, లోయర్ కేసుని ఒక రకంగా ట్రీట్ చేసి దాన్నే మనం కేస్ సెన్సిటివ్ అంటాము. వేరియబుల్ నేమ్స్ రాసేప్పుడు కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్లో యూజ్ చేయకూడదు. మనకి 60 కీవర్డ్స్ ఉన్నాయండి. ఆ 60 కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్లో ఎక్కడా కూడా యూజ్ చేయకూడదు. వేరియబుల్ నేమ్ రాసేప్పుడు మధ్యలో ఎక్కడా కూడా స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ బదులుగా అండర్స్కోర్ వాడుకోవచ్చు. వేరియబుల్ నేమ్ రాసేప్పుడు మా కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్లో యూజ్ చేయకూడదు. స్పేస్ బదులుగా వేరియబుల్ నేమ్స్ రాసేప్పుడు మధ్యలో ఎక్కడా కూడా స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ బదులుగా అండర్స్కోర్ని మనం రాసుకోవచ్చు. వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు మనం వేరియబుల్ మధ్యన కామా ఆపరేటర్తో సపరేట్ చేసుకుంటూ వెళ్తాము. సేమ్ డేటా టైప్ అయ్యుండి, సేమ్ డేటా టైప్ అయ్యండి, ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్ నేమ్స్ నేను ఇవ్వాలి అన్నట్టయితే వేరియబుల్ నేమ్ 1 కామా వేరియబుల్ నేమ్ 2 కామా వేరియబుల్ నేమ్ 3 అని చెప్పి ఇలా ఇస్తాం. వేరియబుల్స్ అని ఇచ్చిన తర్వాత చివరిగా సెమికాలం చెప్పేదాన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటాము. ఈ విధంగా మొత్తం చెప్పేదాన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటాము. డేటా టైప్ రాసిన తర్వాత మాత్రమే స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్స్ రాయాలి. ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్ నేమ్స్ సేమ్ డేటా టైప్ కనుక అయినట్టయితే వేరియబుల్ మధ్యన కామా ఆపరేటర్తో సపరేట్ చేయాలి. సేమ్ డేటా టైప్ కాకుండా వేరే వేరియబుల్స్ వేరే డేటా టైప్స్ కనుక అయినట్టయితే ఇలా విడివిడిగా రాసుకోవాలి. ఇంట్ ఏ సెమీకాలన్, ఫ్లోట్ బి సెమీకాలన్, ఇలా దాన్ని సపరేట్గా రాసుకుంటూ వెళ్ళాలి. సేమ్ డేటా టైప్ కాకుండా వేరే డేటా టైప్స్ అయితే ఏ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్ సపరేట్గా రాసుకుంటూ వెళ్ళాలి. అదే మనం ఇనిషియలైజేషన్ చేస్తున్నాం అండి. ఇంట్ A = 6 అని చెప్పా, కామా B = 4 అని చెప్పా. ఇలా చెప్పేదాన్ని మనం ఇనీషియలైజేషన్ అంటాము. ఇలా వేరియబుల్కి వాల్యూ కనుక ఇచ్చినట్టయితే ఈ Aకి 6 అనే వాల్యూ ఫిక్స్డ్, Bకి 4 అనే వాల్యూ ఫిక్స్డ్. ఈ వాల్యూస్ని తీసుకునే నా ప్రోగ్రామ్ మొత్తంలో వాడటం జరుగుతుంది. దీన్ని ఇనీషియలైజేషన్ అంటాము. వేరియబుల్కి అక్కడికక్కడే డేటా టైప్ ఇచ్చి వేరియబుల్కి అక్కడికక్కడే వాల్యూ మెన్షన్ చేస్తే దాన్ని మనం ఇనీషియలైజేషన్ అంటాము. జావాలో మనకి వేరియబుల్ డిక్లరేషన్ చేసినప్పుడే కాకుండా ఎక్కడ ప్రోగ్రాంలో అవసరప్పుడు ఏదన్నా వేరియబుల్ క్రియేట్ చేయాలన్నా కానీ అక్కడికక్కడ మనం వేరియబుల్ని డేటా టైప్ ఇచ్చి స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు.
స్టార్టింగ్లోనే వేరియబుల్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బట్టి మధ్యలో ఎక్కడన్నా వేరియబుల్ అవసరమైతే మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళి డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో మనం వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేసుకునే అవకాశం ఉన్నది. వేరియబుల్స్ని ఒకటే వేరియబుల్కి ఒక నెంబర్ ఆఫ్ వేరియబుల్స్కి సేమ్ వాల్యూ పాస్ చేయాలంటే మనం ఇలా రాసుకోవచ్చండి. ఇంట్ ఏ జనరల్గా ఇలా రాస్తాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 కామా బి ఈజ్ ఈక్వల్ టు 6 కామా సి ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇలా రాసుకుంటాం మనం. ఇలా ఇదే రాసే పద్ధతిలో మనం చెప్పుకోవచ్చు మాట. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 6 అని చెప్పి రాసుకునవచ్చు. ఒకటేసారి 3 వేరియబుల్స్కి సేమ్ వాల్యూ కనుక ఉన్నట్టయితే విడివిడిగా నువ్వు రాయాల్సిన అవసరం లేదు. 3 వేరియబుల్స్కి ఒకేసారి వాల్యూని పాస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏ వాల్యూ 6 అనే అర్థం, బి వాల్యూకి 6 సి వాల్యూ కూడా 6 అనే అర్థం. ఇది ఆ రాసే ప్లేస్లో మనం ఈ విధంగా రాసుకోవచ్చు. వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసేప్పుడు మనకి 2 రకాలుగా ఇనిషియలైజ్ చేస్తున్నామండి ఇక్కడ మనం. ఒకటి బై యూజింగ్ ది అసైన్మెంట్ ఆపరేటర్, బై యూజింగ్ ది అసైన్మెంట్ స్టేట్మెంట్, బై యూజింగ్ రీడ్ స్టేట్మెంట్ అని చెప్పి. బై యూజింగ్ ది అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు చూసిందే నువ్వు అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటావండి. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని చెప్పా, బి ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పా. అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటే ఏం వాడాం? ఈజ్ ఈక్వల్ టు అనే దాన్ని అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటాం. వేరియబుల్కి వాల్యూ అక్కడికక్కడే చెప్పినట్టయితే దాన్ని ఇనీషియలైజేషన్ అంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని అంటే ఏమని అర్థం అంటే ఏ అనే వేరియబుల్కి 6 అనే వాల్యూ పాస్ చేశాను అర్థం. దేని ద్వారా పాస్ చేసాం? ఏ అనే వేరియబుల్కి 6 అనే వాల్యూ అసైన్ చేశానని అర్థం. అంటే 6 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసామని అర్థం. దాన్నే అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటాం. ఇలా కనుక ఇచ్చినట్టయితే మళ్ళీ మనం రన్ టైంలో వాల్యూస్ రీడ్ చేయాల్సిన అవసరం లేదు. వేరియబుల్కి అక్కడికక్కడే వాల్యూస్ కనుక నువ్వు ఇనీషియలైజ్ చేసినట్టయితే రన్ టైంలో వాల్యూస్ రీడ్ చేయాల్సిన అవసరం లేదు. వేరియబుల్స్కి అక్కడే వాల్యూస్ కనుక ఇవ్వలేదనుకోండి, మనం రన్ టైంలో రీడ్ స్టేట్మెంట్ ద్వారా రీడ్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రస్తుతం బై యూజింగ్ అన్ అసైన్మెంట్ స్టేట్మెంట్ ద్వారా చూడబోతున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం బై యూజింగ్ అసైన్మెంట్ స్టేట్మెంట్ ద్వారా ప్రోగ్రామ్ అనేదాన్ని చూడబోతున్నాం అన్నమాట. ప్రోగ్రామ్ అనేదా దీని మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాం అన్నమాట. అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటే ఇందాకే చెప్పాం కదా, ఏమని చెప్పాను? ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6, బి ఈజ్ ఈక్వల్ టు 4 ఇలా చెప్పేదాన్ని ఇనీషియలైజేషన్ అంటాము. సెమీకాలం ఇలా చెప్పినట్టయితే వేరియబుల్కి వాల్యూస్ అసైన్ చేసేసినట్టు లెక్క. 6 అనే వాల్యూని ఈజ్ ఈక్వల్ అనే దాని ద్వారా ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. 4 అనే వాల్యూని ఈజ్ ఈక్వల్ ద్వారా బి అనే వేరియబుల్కి అసైన్ చేశాను. దీన్నే అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటాం. ఈ విధంగా వేరియబుల్కి వాల్యూస్ ఇచ్చినట్టయితే ప్రోగ్రాంలో మళ్ళీ వేరియబుల్స్కి వాల్యూస్ రీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాల్యూస్ని ఇలా చెప్పినట్టయితే దీన్నే కాన్స్టెంట్ వాల్యూస్ అంటాం. ద వేరియబుల్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్ అంటాం. ఈ వాల్యూస్ అంటే ఇప్పుడు ఏ అని ఎక్కడన్నా పిలిచినట్టయితే 6 అని అర్థం, బి అనే వేరియబుల్ని ఎక్కడ పిలిచినట్టయితే 4 అని అర్థం. దీని మీద ఎగ్జాంపుల్ తీసుకుని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నామాట మనం ఇక్కడ. క్లాస్ డెమో అసైన్ అని చెప్పానండి. అంటే ఏ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాడ్ చేసి ఉంటుంది, ఇదే మెయిన్ ప్రోగ్రామ్. దాని ప్రోగ్రామ్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అనే వాల్యూ ఇచ్చా, బి అనే వేరియబుల్కి 6.5 ఎఫ్ అని చెప్పి ఇచ్చాం. సి అనే దానికి రామ అనే వేరియబుల్ వాల్యూ అనేది అసైన్ చేసాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఏ అని అనగానే 12 అని వస్తుంది, బి అనగానే 6.5 ఎఫ్ అనే వాల్యూ వస్తుంది. ఫ్లోటింగ్ మనకి సి లాంగ్వేజ్లో లాగా 6.5 అని డైరెక్ట్గా రాయకూడదు. జావాలోకి వస్తే పక్కన ఎఫ్ అని చెప్పి మెన్షన్ చేసి తీరాలి. డబల్ అయితే కనుక 6.5 డి అని చెప్పి చెప్పాలి. ఫ్లోట్ అయితే 6.5 ఎఫ్ అని చెప్పి రాయాలి కంపల్సరీ. స్ట్రింగ్ అయితే డబల్ కోట్స్లో నేను రామా అని చెప్పి రాశానండి. ఇప్పుడు ఇంటిజర్ వాల్యూ అని చెప్పి ఏ అని పిలవగానే 12 అనే వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బి అనగానే 6.5 ఎఫ్ వాల్యూ వచ్చి డిస్ప్లే. ఎఫ్ రాదండి, 6.5 వాల్యూ మాత్రమే వస్తుంది. ఎఫ్ అనేది ఏంటంటే ఫ్లోట్ వాల్యూ అని చెప్పడానికి మనం పక్కన ఎఫ్ అని రాసామన్నమాట. 6.5 వాల్యూ మాత్రం వచ్చి డిస్ప్లే అవుతుంది. సి అనగానే మనకు రామా వచ్చి డిస్ప్లే అవుతుంది. మనం ప్రోగ్రామ్ రన్ చేసేప్పుడు ఏం వాడతాం? ముందర ఈ ప్రోగ్రామ్ని మనం సేవ్ చేయాలి. ఏ విధంగా సేవ్ చేస్తాం? డెమో అసైన్ .java అని చెప్పి సేవ్ చేస్తామండి. ఫైల్ నేమ్ని మనం ఈ ప్రోగ్రామ్ని మనం ఈ పేరుతో సేవ్ చేయడం అనేది జరుగుతుంది. .java అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయడం జరుగుతుంది. ఫైల్ నేమ్ ఏ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంటుందో ఆ క్లాస్కి పేరు ఏది ఉంటుందో ఈ పేరుతోనే మనం సేవ్ చేయాలి ఫైల్ని. సో ఇప్పుడు డెమో అసైన్ .java అనే పేరుతో సేవ్ చేశా. కంపైలేషన్ చేయడం ఎట్టా? జావాసి డెమో అసైన్ .java అని చెప్పి నేను రాశానండి. దీన్ని మనం కంపైలేషన్ అంటామండి. జావాసి ఎక్కడ రాయాలండి? ఇది ఏ ప్లేస్లో మనం జావా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకున్నామో క్లాస్ పాస్ సెట్ చేసుకున్న తర్వాత ఇది మనం యాక్చువల్గా క్లాస్ పాత్ అంటే ఏముంటుందన్నాను, సి డ్రైవ్లో, జావాలో, ప్రోగ్రామ్ ఫైల్స్లో, జావాలో, జేడీకేలో, బిన్నులో మనకు ఉంటుంది. దాని క్లాస్ పాస్ సెట్ చేసుకున్నప్పుడు ఏ డ్రైవ్లో కావాలంటే ఆ డ్రైవ్లో మనము మన ప్రోగ్రామ్ మనకంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో మనం ప్రోగ్రామ్స్ అన్ని సేవ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్రోగ్రామ్ని మనం కంపైలేషన్ చేస్తాం. కంపైలేషన్ చేసేప్పుడు ఇలా రాయాలి, జావాసి ప్రోగ్రామ్ నేమ్ .java అని చెప్పి, జావాసి డెమో అసైన్ .java అని చెప్పి కంపైలేషన్ చేశా.
ఎర్రర్స్ ఏమైనా ఉన్నట్టయితే బయటపడుతుంది. ఎర్రర్స్ లేని పక్షంలో నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైన్లోకి వచ్చి అలా కూర్చున్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇదే ప్లేస్లో నేనేం చేయాలి, జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ అని రాయాలి. డెమో అసైన్ అని చెప్పి రాస్తాం అన్నమాట. డెమో అసైన్ అని చెప్పి రాశా. సో ఇక్కడ ఏమవుతుంది, జావాసి డెమో అసైన్ డాట్ జావా అనగానే ఎర్రర్స్ ఏమి లేకపోతే నెక్స్ట్ లైన్లోకి వస్తుంది చెప్పా. ఆ టైంలో మనకి యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. అదే డాట్ క్లాస్ ఫైల్. అదేంటిదండి, డాట్ క్లాస్ ఫైల్. ఏంటిది ఫైలు, డెమో అసైన్ డాట్ క్లాస్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్లో ఏముంటుందంటే కనుక బైట్ కోడ్ ఉంటుంది. ఆ బైట్ కోడ్ మెషిన్కి అర్థం కాదు. దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఇంటర్ప్రిటేషన్ చేసేప్పుడు ఏం చేస్తామంటే జావా స్పేస్ డెమో అసైన్ అని చెప్పి రాస్తాం. జావా స్పేస్ డెమో అసైన్ నేను ఎప్పుడు అంటాను, మెషిన్కి అర్థం ఇక్కడ చెప్పింది బయట కోడ్ ఇన్స్ట్రక్షన్ అనేది మెషిన్కి అర్థమయ్యేట్టుగా మారింది. మెషిన్కి ఎప్పుడు అర్థమయ్యేట్టుగా మారుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుంది, ఇంటిజర్ వాల్యూ 12 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఫ్లోటింగ్ వాల్యూ 6.5 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. స్ట్రింగ్ వాల్యూ రామా వచ్చి డిస్ప్లే అవుతుంది. ప్రోగ్రామ్ నేను ఇంటర్ప్రిటేషన్ చేయడం ఆలస్యం, అంటే జావా స్పేస్ డెమో అసైన్ అని చెప్పి రాయడం ఆలస్యం. ఇమీడియట్గా మనకి ఈ 3 వాల్యూస్ వచ్చి మనకి ఇంటిజర్ వాల్యూ అని చెప్పి, ఫ్లోట్ వాల్యూ అని చెప్పి, స్ట్రింగ్ వాల్యూ అని చెప్పి వచ్చి డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. దీన్నే మనం బై యూజింగ్ అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటాము. ప్రోగ్రామ్ని ఫస్ట్ సేవ్ చేయాలి, తర్వాత కంపైలేషన్ చేయాలి, తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత మనకి ప్రోగ్రామ్ కంపైలేషన్ చేసిన తర్వాత మనకి ఒక డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్ మెషిన్కి అర్థం అవ్వదు కాబట్టే మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం. జావా స్పేస్ డెమో అసైన్ అని చెప్పి రాస్తున్నాం అన్నమాట. ఇది ఇప్పుడు మెషిన్కి అర్థమయ్యేట్టుగా మారింది. మన డాట్ క్లాస్ ఫైల్ ఏతుందో అది మెషిన్కి అర్థమయ్యేట్టుగా మారినప్పుడు మనకు అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఈ అవుట్పుట్ వచ్చి డిస్ప్లే వస్తుంది. ప్లస్ అంటే మనం కన్కాటినేషన్ ఆపరేటర్ అంటాము. అవుట్పుట్లో ఎక్కడా కూడా నీకు ప్లస్ అనేది చూపించదు. నెక్స్ట్ అండి రెండో పద్ధతిలో వెళ్తున్నాం అన్నమాట. రెండో పద్ధతి బై యూజింగ్ రీడ్ స్టేట్మెంట్. బై యూజింగ్ రీడ్ స్టేట్మెంట్ అన్నప్పుడు మనకు యాక్చువల్గా జావాలో రీడ్ స్టేట్మెంట్ ద్వారా వెళ్ళేటప్పుడు 2 పద్ధతులుగా వెళ్ళొచ్చండి. మనకు 2 క్లాసెస్ మనం వాడుకోవచ్చండి. ఒకటి డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్, రెండోది స్కానర్ క్లాస్. అయితే ఇదన్నా వాడాలి, లేకపోతే ఇదన్నా వాడాలి. రెండిట్లలో ఏదో ఒక దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం రన్ టైంలో రీడ్ చేయాలంటే సి లాంగ్వేజ్ అయితే రన్ టైంలో రీడ్ చేయాలంటే మనకి స్కాన్అప్ అనేది ఉందండి. జావాలో అలా లేదండి. మనకి జావాలో మనకి స్కాన్అప్ అనేది అసలు ఉండదు అన్నమాట. ఇక్కడ దాని బదులుగా వచ్చిన క్లాసే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ని మనం మన ప్రోగ్రాంలో వాడేటప్పుడు దాని డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఏ ప్యాకేజీలో ఉంది, ఐఓ అనే ప్యాకేజీలో ఉంది. ఐఓ అనే ప్యాకేజీ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అంటే నా దగ్గరికి రండి అని అర్థం అన్నమాట. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్, ఐఓ అనే ప్యాకేజీలో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ ఉంది కాబట్టి ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అన్న. స్టార్ అంటే ఏంటి, అన్ని క్లాసెస్ రండి అని అర్థం. ఐఓ అనే ప్యాకేజీలో ఏమేమి క్లాసెస్ ఉన్నాయో అన్నీ రండి అని మాట అర్థం. లేదంటే నాకు ప్రత్యేకంగా ఈ ఒక్క క్లాస్ మాత్రమే రావాలన్నాం అనుకోండి, అప్పుడు ఏం రాయాలంటే ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ సెమీకోలన్ చెప్పాలండి. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అని చెప్పి రాయాలండి. ఇన్పుట్ స్ట్రీమ్ సెమీకోలన్ రాయాలి. ఇలా రాయకుండా ఇలా అన్నా రాసుకోవచ్చు, ఆర్ ఇలా అన్నా రాయొచ్చు. ఇంపోర్ట్ ఏమని, ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని చెప్పని రాయొచ్చు. రెండింటికి తేడా ఏంటంటే కనుక ఇది ఒక్క క్లాస్ మాత్రమే రండి అని అర్థం మాట. స్టార్ అయితే మాత్రం అన్ని క్లాసెస్ కలిపి రండి అని అర్థం మాట. రెండింటికి డిఫరెన్స్ అది. సో అందుకని మన ప్రస్తుతానికి మనం ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని వాడుతున్నాం అన్నమాట. సో దాంట్లో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఇన్ ఈజ్ ఈక్వల్ న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ సిస్టమ్ డాట్ ఇన్ అని చెప్పాం. ఇన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, న్యూ అనేది మెమరీ క్రియేట్ చేస్తుంది, ఇన్కి మెమరీ ప్రొవైడ్ చేసినట్టు లెక్క. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే దాన్ని పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటాము. సిస్టమ్ డాట్ ఇన్ అంటే మనం ఇన్పుట్ ఇస్తున్నాను అని అర్థం మాట తెలిసాం. ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఇంటి ఏ ఫ్లోట్ బి అని చెప్పి 2 వేరియబుల్స్ ఇచ్చాం. ఏనే వేరియబుల్కి నేను వాల్యూ ఇస్తున్నా, ఇన్ డాట్ రీడ్ లైన్ ద్వారా వాల్యూ ఇస్తున్నా. రీడ్ లైన్ అనేది ఇన్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్లో వన్ ఆఫ్ ద మెథడ్. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఐఓ అనే ప్యాకేజీలో వన్ ఆఫ్ ద క్లాస్. సో అందుకని లింక్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇన్ డాట్ రీడ్ లైన్ అనే మెథడ్ నేను నా ప్రోగ్రాంలో వాడాలి అన్నట్టయితే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ని పిలవాలి. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ని పిలవాలన్నట్టయితే ఐఓ అనే ప్యాకేజీని తెచ్చుకోవాలి. ఐఓ అనే ప్యాకేజ్ అనే దాన్ని తీసుకొచ్చుకోవాలంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ వాడాలి. ఇంపోర్ట్ అంటే నా ఐఓ అనే ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ అందరినీ రండి అని అర్థం. అప్పుడు డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఇన్ ఈజ్ ఈక్వల్ న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అని ఇచ్చా. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది క్లాస్ అవుతుంది, ఇన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, న్యూ అంటే మెమరీ క్రియేట్ చేసా. పక్కన డేటా ఇన్పుట్ స్ట్రీమ్ సిస్టమ్ డాట్ ఇన్ అనే దాన్ని పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటాము.
ఇన్ అనే దానికి మెమరీ ప్రొవైడ్ అయింది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ డాట్ పార్సింట్ అని అన్నా, నువ్వు ఇచ్చిన వాల్యూని ఇంటిజర్లో మార్చిన తర్వాత ఏలో కూర్చోబెట్టు అని అన్నమాట. రీడ్ లైన్ ద్వారా ఇచ్చిన వాల్యూని ఏ ఇంటిజర్లో మార్చి ఏ అనే వేరే వాల్యూలో అసైన్ ఇవ్వమని అర్థం. సో ఇక్కడ నేను 14 అనే వాల్యూ ఇచ్చానండి. ఇలా ఇచ్చుకోవచ్చు అన్నమాట. అలానే ఇన్ డాట్ రీడ్ లైన్ ఇచ్చిన వాల్యూని మనం పాయింట్ వాల్యూ ఇస్తున్నాం, ఫ్లోట్ వాల్యూ అని చెప్పి, అంటే ఇచ్చిన వాల్యూని ఫ్లోట్లో మార్చి ఆ మార్చిన దాన్ని బి అనే వేరియబుల్లో ప్లేస్ అవ్వమని అర్థం. ఇలా అన్నా వాడచ్చు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి స్కానర్ ద్వారా వెళ్ళచ్చు. స్కానర్ ద్వారా అంటే ఎలా వెళ్ళాలి? సో స్కానర్ అనే క్లాస్ దేంటో ఉంది? స్కానర్ అనే క్లాస్ యూటిల్ అనే ప్యాకేజీలో ఉందండి. స్కానర్ క్లాస్ దేంటో ఉందంటే కనుక యూటిల్ అనే ప్యాకేజీలో ఉంది మాట మనకి. సో స్కానర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ అని వాడామాట. సో స్కానర్ అని వాడినప్పుడు పైన మనం ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అని వాడాలి. సేమ్ ఇందాకట్లానే స్టార్ అంటే అన్ని క్లాసెస్ రమ్మని అర్థం. స్టార్ కాకుండా ప్రత్యేకంగా ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అని మెన్షన్ చేసామనుకోండి, ఒక స్కానర్ క్లాస్ మాత్రమే వస్తుందన్నమాట ఇక్కడికి. సో ప్రస్తుతం స్కానర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అన్నాం. స్కానర్ అనేది క్లాస్ అవుతుంది, ఇన్పుట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, న్యూ అనేది మెమరీ క్రియేట్ చేసాం, పక్కన స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అనేది మాత్రం పారామీటర్ కన్స్ట్రక్టర్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఇన్పుట్ డాట్ నెక్స్ట్ ఇంట్ అన్నాను. నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తుందంటే కనుక ఇంటిజర్ వాల్యూని రీడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంటిజర్ వాల్యూ ఏది ఉందో ఆ వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసాం. నెక్స్ట్ డబల్ అనే మెథడ్ ఉందండి. నెక్స్ట్ డబల్ అనేది ఏం చేస్తుందంటే కనుక నెక్స్ట్ డబల్ అనేది ఆ మెథడ్ ద్వారా మనం డబల్ వాల్యూని తీసుకుని బి అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ డబల్, నెక్స్ట్ షార్ట్, ఇలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. స్కానర్ అనే క్లాసులో ఇవన్నీ మెథడ్స్ అవుతాయి. ఏ మెథడ్ మనం వాడుతున్నామో ఆ మెథడ్ ప్రకారంగా వేరియబుల్ వాల్యూ తీసుకుని అది పర్టికులర్ వేరియబుల్కి అసైన్ అవ్వడం జరుగుతుంది. వీటినే రీడ్ స్టేట్మెంట్ ద్వారా రెండు పద్ధతిలో వెళ్ళొచ్చు మనం. అయితే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే స్కానర్ ద్వారా వెళ్ళొచ్చు. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ద్వారా అయితే ఇన్ డాట్ రీడ్ లైన్ అనే వాడాలి. అదే స్కానర్ ద్వారా అయితే మాత్రం నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ డబల్, నెక్స్ట్ లాంగ్, నెక్స్ట్ షార్ట్ అని చెప్పి రాయాలి. చెప్పిన మెథడ్స్ ప్రకారంగా ఆ డేటా టైప్గా కన్వర్షన్ చేసుకుని పర్టికులర్ వేరియబుల్ వాల్యూస్కి అసైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, దీన్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. ఇప్పుడు డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ ఆధారంగా మనం అవుట్పుట్ని ఏ విధంగా చూపించబోతున్నాం ప్రోగ్రామ్ రాసి చూపించామాట. నెక్స్ట్ ఫర్దర్గా తర్వాత స్కానర్ అనే క్లాస్ని ఆధారంగా ఏ విధంగా మనం ప్రోగ్రామ్ రాయగలం చూస్తున్నాం. ఒకటే ప్రోగ్రామ్ రెండు పద్ధతుల్లో రాస్తున్నాం అన్నమాట ఇక్కడ ప్రోగ్రామ్ని. సో ఫస్ట్ది క్లాస్ డెమో రీడ్ అని చెప్పాం. ఏ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాడ్ చేసి ఉంటుంది, ఇదే మెయిన్ ప్రోగ్రామ్. పక్కన త్రోస్ ఎక్సెప్షన్ ఎందుకు రాసామన్నట్టయితే కనుక ఇన్పుట్ సంబంధించిన ఎర్రర్ కానీ అవుట్పుట్ సంబంధించిన ఎర్రర్ కానీ ఏదన్నా రైజ్ అయినట్టయితే అప్పుడు మనకు ఎర్రర్ వచ్చిందాన్ని చూపించడానికి పర్పస్కే త్రోస్ ఎక్సెప్షన్ అనేది రాయడం జరిగింది అన్నమాట. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది క్లాసు, ఇన్పుట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, న్యూ అనేది మెమరీకి ఎడ్ చేసాం. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ సిస్టమ్ డాట్ ఇన్ దాన్ని పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటాము. ఎంటర్ ఇంటిజర్ వాల్యూ ఏమంటే ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం గతంలో డేటా టైప్స్ అనే దాంట్లో చెప్పిందే, అదే దాన్ని మనం ఇక్కడ దాన్నే మనం వేరియబుల్స్ అనే దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఇవే వేరియబుల్స్ ఏబిసి అనే వాటినే వేరియబుల్స్ అంటాం. ఇక్కడ ఇచ్చింది ప్రస్తుతం ఇంటిజర్ డేటా టైప్ సంబంధించింది. ఇన్ డాట్ రీడ్ లైన్ ద్వారా ఇచ్చిన వాల్యూని ఇంటిజర్లో బలవంతంగా ఇంటిజర్ డాట్ పార్సింట్ ద్వారా ఇంటిజర్లో మార్చుకుని ఏనే వేరియబుల్కి అసైన్ చేయండి. ఎంటర్ ఫ్లోట్ వాల్యూ అని అన్నాం. ఇన్ డాట్ రీడ్ లైన్ ద్వారా ఇచ్చిన వాల్యూని ఫ్లోట్ డాట్ పార్స్ ఫ్లోట్ అనే దాని మెథడ్ ద్వారా ఫ్లోట్లో మార్చుకుని బి అనే వేరియబుల్కి అసైన్ చేయండి. ఎంటర్ స్ట్రింగ్ వాల్యూ అని అన్నాం. స్ట్రింగ్ని మనం ఇన్ డాట్ రీడ్ లైన్ అనేది మళ్ళీ ప్రత్యేకంగా మార్చాల్సిన అవసరం లేదు. ఇన్ డాట్ రీడ్ లైన్ అంటేనే స్ట్రింగ్ అని అర్థం. సో డబుల్కి మనం ఏ మ్యాటర్ రాసాం ఆ మ్యాటర్ని సి అనే వేరియబుల్కి అసైన్ చేయమని అర్థం. సో ఏ అనే వేరియబుల్కి నేను 12 అనే వాల్యూ ఇచ్చా, బి అనే వేరియబుల్కి 6.5 అని చెప్పి ఎఫ్ అని చెప్పి ఇచ్చా. ఇక్కడ రీడ్ లైన్ అన్న ఇన్ డాట్ రీడ్ లైన్ అన్నప్పుడు నేను రామా అని రాశా. సో ఇక్కడ ఇంటిజర్ వాల్యూ 12 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఫ్లోట్ వాల్యూ 6.5 అనే వాల్యూ వస్తుంది. ఎఫ్ మాత్రం వచ్చి డిస్ప్లే అవుతుంది. మనం ఇచ్చేప్పుడు 6.5 ఎఫ్ ఇచ్చిన అవుట్పుట్ డిస్ప్లే చేసేప్పుడు మాత్రం 6.5 మాత్రమే వచ్చి డిస్ప్లే అవుతుంది. స్ట్రింగ్ వాల్యూ రామా అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. నేను ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు కంపైలేషన్ ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ అవుట్పుట్ వచ్చి మనకు ఫైనల్గా వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది డేటా ఇన్పుట్ స్ట్రీమ్ బేస్ చేసుకుని చెప్పిన ప్రోగ్రామ్ అన్నమాట. దీన్నే మనం స్కానర్ అనే దాని క్లాస్ ద్వారా కూడా చెప్పుకోవచ్చు. స్కానర్ ద్వారా ఇప్పుడు చూడబోతున్నాం. ఇదే ప్రోగ్రామ్ని స్కానర్ ద్వారా ఏ విధంగా రాస్తాం అనేదాన్ని చూడబోతున్నాం. స్కానర్ వాడాలంటే ఖచ్చితంగా పైన మనం ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ వాడాలండి. డేటా ఇన్పుట్ స్ట్రీమ్కి పైన మనం ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ని ఏ విధంగా యూజ్ చేసామో స్కానర్ అనే క్లాస్ మన ప్రోగ్రాంలో వాడుతున్నప్పుడు ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అనేవాని యూజ్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అంటే యూటిల్ అనే ప్యాకేజ్ నా దగ్గర రమ్మని అర్థం. స్టార్ అంటే అన్ని క్లాసెస్ రమ్మని అర్థం. ప్రత్యేకించి స్కానర్ మాత్రమే రావాలంటే మాత్రము ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఆ ఒక్క క్లాస్లో ఉన్న మెథడ్స్ మాత్రమే అప్పుడు నా క్లాస్లోకి వస్తాయి, నేను రాసిన ప్రోగ్రాంలోకి వస్తాయి. అదే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అన్నా అనుకోండి, స్కానర్తో పాటు మిగతా ఉన్న క్లాసెస్ అన్నీ కూడా నా ప్రోగ్రాంలోకి రమ్మని అర్థం.
సో ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చా. మెయిన్ ప్రోగ్రాంలో స్కానర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అన్న. ఇక్కడ స్కానర్ అనే దాన్ని క్లాస్ అంటాం, ఇన్పుట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. న్యూ అంటే మెమరీ క్రియేట్ చేసింది. ఎవరికి మెమరీ క్రియేట్ చేసింది? ఇన్పుట్కి మెమరీ క్రియేట్ చేసింది. పక్కన స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ దాన్ని పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటాం. సిస్టమ్ డాట్ ఇన్ ద్వారా మనం ఇన్పుట్ ఇవ్వబోతున్నట్టు లెక్క. ఎంటర్ ఇంటిజర్ వాల్యూ అని అన్నాం. ఇన్పుట్ డాట్ నెక్స్ట్ ఇంటి ద్వారా వాల్యూ ఇస్తున్నా. ఇచ్చిన దాన్ని ఏ లోకి అసైన్ అవుతుంది. సో ఇక్కడ నేను 12 అనే వాల్యూనే ఇచ్చాను అనుకోండి. ఈ 12 అనే వాల్యూ ఏకి అసైన్ అయింది. ఎంటర్ ఫ్లోట్ వాల్యూ అని అర్థం, అంటే మనం పాయింట్ వాల్యూ ఇవ్వాలని నాకు అర్థమైంది. నెక్స్ట్ ఫ్లోట్ అనగానే నేను పాయింట్ వాల్యూ ఇస్తున్నా. ఇచ్చిన వాల్యూ 6.5 అనే అనే ఇచ్చాను. ఆ ఇచ్చిన వాల్యూ బి అనే వేరియబుల్కి అసైన్ అయింది. ఎంటర్ స్ట్రింగ్ వాల్యూ అని చెప్పాం. సో ఇచ్చింది ఇన్ డాట్ రీడ్ అని అన్నాం. ఇక్కడ కన్వర్షన్ చేయాల్సిన అవసరంలా. ఇన్ డాట్ రీడ్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ ఏది ఉందో యాజ్ ఈజ్గా సి అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. నేను ఇక్కడ మళ్ళీ రామా అని రాశాను. సో ఇదే ఇందాక డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఉపయోగించి చేసాం. ఇప్పుడు స్కానర్ వాడి మనం ప్రోగ్రామ్ రాసామాట. సేమ్ ప్రోగ్రామ్ స్కానర్ వాడి ఉపయోగించి చేసామాట. 2 పద్ధతుల్లో మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఏ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కానర్ అనే క్లాస్ అన్నా వాడుకోవచ్చు. ఎంటర్ సో ఇక్కడ ఇంటిజర్ వాల్యూ ఏ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 12 అనేది. ఫ్లోట్ వాల్యూ 6.5 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. సి అని వచ్చేసరికి మనకి రామా వచ్చి డిస్ప్లే అవుతుంది. ఏది చేస్తే ప్రోగ్రామ్ కంపైలేషన్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ మనం డేటా ఇన్పుట్ డెమో రీడ్ అనే ప్రోగ్రామ్తో మనం సేవ్ చేస్తాం. ఏ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాడ్ చేసి ఉంటుంది అదే మెయిన్ ప్రోగ్రామ్. ఆ క్లాస్కి పేరు ఏది ఉంది? డెమో రీడ్ ఉంది. సో ఇక్కడ మనం డెమో రీడ్ డాట్ జావా అనే పేరుతో సేవ్ చేయడం జరుగుతుంది. డెమో రీడ్ డాట్ జావా అనే పేరుతో సేవ్ చేయడం జరుగుతుంది. సేవ్ చేసిన దాన్ని మనం కంపైలేషన్ చేయాలి. జావా సి డెమో రీడ్ డాట్ జావా అని చెప్పి కంపైలేషన్ చేస్తాం. కంపైలేషన్ చేసినప్పుడు డాట్ క్లాస్ ఫైల్ అనేది ఒకటి కొత్త క్రియేట్ అవుతుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్లో మనకి బైట్ కోడ్ ఫైల్ ఉంటుంది. ఆ బైట్ కోడ్ ఫైల్ అనేది బైట్ కోడ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మెషిన్కి అర్థం కాదు కాబట్టి మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం. జావా స్పేస్ ప్రోగ్రామ్ నేను రాస్తున్నాం. జావా స్పేస్ డెమో రీడ్ అని రాసినట్టయితే సో మనకి మనకి బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనే మెషిన్కి అర్థమయ్యేట్టుగా మారి అప్పుడు ఫైనల్ అవుట్పుట్ మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇంటిజర్ వాల్యూ 12, ఫ్లోట్ వాల్యూ 6.5, స్ట్రింగ్ వాల్యూ రామా అనేది వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి వేరియబుల్స్ని మనం 2 పద్ధతుల్లో రీడ్ చేయొచ్చు. ఒకటి అసైన్మెంట్ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే మనం రీడ్ స్టేట్మెంట్ ద్వారా వెళ్ళొచ్చు.